బ్రహ్మర్షి పితామహపత్రిజీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకున్నటువంటి పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. అట్లాగే వాటిలో పత్రిజతో నా ప్రయాణం ఈ శీర్షికలో ఇప్పటికే చాలామంది మాస్టర్స్ పత్రిక గారిని ఎందుకు కలిశారు, వారి ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని వాళ్ళు సమీకరించుకోగలిగారు, ఆ జ్ఞానం వాళ్ళ జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఎట్లా ఉపయోగపడుతుంది, అందువల్ల ఇంత సుదీర్ఘ ప్రయాణం పత్తిసారితో ఎలా సాగుతుందనే విషయం చక్కగా మనం తెలుసుకోగలిగాం. అదేవిధంగా ఈరోజు మనం బోధనపట్నంలో ఉన్నాం. సావిత్రి పిరమిడ్ ధ్యాన మందిరంలో మరి మేడం గారు కమల్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క జీవితంలో స్పిరిచువాలిటీ ఏ విధంగా ఎంటర్ అయింది, పత్రికారిని ఆవిడ ఏ విధంగా కలిశారు, అక్కడి నుంచి ఆవిడ యొక్క పరిణామ స్థితి ఏ విధంగా పురోగమనం చెందింది అనేటటువంటి విషయాలన్నీ కూడా మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే కమల్ కుమార్. నమస్తే సార్. అమ్మ చెప్పండి, మీకు ఉన్నటువంటి స్పిరిచువల్ అసలు ఇంట్రెస్టా, అసలు పత్రికారిని గురించి మీరు ఎలా తెలుసుకున్నారు, ఎలా కలిశారు, మీ అభివృద్ధులు ఏమిటో అన్నీ సవివరంగా మా పిఎంసి ప్రేక్షకులకి. ఫస్ట్ నేను పుట్టింది విజయనగరం జిల్లా, ఓకే, ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా పార్వతీపురం. ఓకే ఓకే. సో అక్కడ పుట్టి మా రిలేటివ్స్ కానీ తల్లిదండ్రులు, చుట్టాలు, బంధువులు, అలాగే నా భర్త, మొత్తం మాదంతా కూడా అదే ఏరియా, ఉత్తరాంధ్ర మొత్తం అక్కడే. మా చుట్టాలు, బంధువులు, మా మొత్తం అంతా కూడా ఆ ఏరియానే. అసలు బోధన్ అనే ఊరు కూడా మాకు తెలియదు. మా చదువులు ఆంధ్ర యూనివర్సిటీ వరకే అక్కడే ఉండేది మొత్తం అంతా కూడా. అలాంటి అక్కడ పుట్టిన వాళ్ళము. ఒక మాకు పెళ్ళయింది, బాబు పుట్టాడు. ఆ తర్వాత మా హస్బెండ్కి ఉద్యోగం కోసం ఆయన ఎంఈడి చేశారు. సో ఆయన ఏంటంటే లెక్చరర్ పోస్ట్ కోసం అని చెప్పి అనేక ప్లేస్లో పెట్టారు. పెడితే బోధన అనేది కూడా మాకు ఒక ఆప్షన్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఏంటంటే దూరం, యాక్చువల్ 1000 కిలోమీటర్ల దూరమే అప్పుడు తెలిసింది. అలాంటి సమయంలో మరి వెళ్ళామా అంటే మాకు ఉంది లోపల వెళ్ళాలని, కానీ మా వాళ్ళందరూ మాత్రం అంత దూరమా, అలా వెళ్ళిపోతే ఎలాగా అని చాలామంది మా చుట్టాలందరూ అన్నప్పటికి కూడా మాకు బాగా నచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శాలరీ ఎక్కువ ఉంది. మిగతా అన్ని దగ్గరలో కూడా లెక్చరర్ పోస్ట్కి 3000 4000 అంటే ఇక్కడ 7000 వరకు శాలరీ అన్నారు. అనేసరికల్లా సరే అంత శాలరీ ఉంది కదా, దూరమైనా పర్వాలేదు వెళ్ళిపోదాం అనుకున్నాం. అది 1999. 99 అప్పట్లో 7000 అంటే ఎక్కువే సార్. అంత ఎక్కువ శాలరీ కాబట్టి దానికి మనం ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పి మేము ఓకే అయిపోయాం. సో అప్పుడు బోధన వచ్చేసాం అనమాట. ఆ టైంకి మా బాబు అవినాష్, వాడికి 1.5 సంవత్సరం ఉంది. అప్పుడు నా కడుపులో పాప ఉంది, 3 months అప్పుడు. అలాంటి సమయంలో తరలించబడ్డాం బోధనకి. అసలు స్పిరిచువాలిటీ, ఆత్మ, అసలు వర్డ్స్ కూడా వెళ్ళలేదు మేము ఆ టైంలో, అసలు తెలియదు అసలు. అలాంటి సమయంలో బోధన వచ్చాం. అంటే కంప్లీట్గా ఉద్యోగరీత్యా మాత్రమే వచ్చాం అనమాట. కుటుంబం యొక్క శ్రేయస్సు, ఉద్యోగం, మంచి ఉద్యోగం కావాలి, ఆదాయం సరిపడా ఉండాలి. రైట్. అప్పుడు మా ఆలోచన విధానం కూడా ఏంటంటే ఒక 10 years ఇక్కడ జాబ్ చేసుకుని కొంత డబ్బు సంపాదించుకుని ఇది తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సొంత ఇల్లు కట్టుకొని అక్కడే ఉండాలి, మా ఓన్ ప్లేస్. మళ్ళీ బంధువర్గం అంతా అక్కడే ఉన్నారు కంప్లీట్, వాళ్ళ తల్లిదండ్రులు కానీ మా తల్లిదండ్రులు కానీ చుట్టాలు, బంధువులు అన్నీ అనమాట. కాబట్టి మా ఆలోచన కంప్లీట్గా అంతే, ఒక 10 years, అంతకన్నా లేదు. అది ఫిక్స్ అయ్యాం. కానీ ఆ 10 years కంప్లీట్ అయ్యేసరికల్లా మా జీవితంలోకి పత్రిజీ వచ్చారు. ఎక్కడికి వెళ్తారు మీరు బోధనలోనే ఉండాలన్నట్టు. సో అది ఎలా జరిగిందంటే, మాకు ఇక్కడ బాబుని తీసుకుని వచ్చాము, ఇదంతా బాగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఈ శంకర్ నగర్లో. ఈ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఏంటంటే చాలా కాలుష్యం ఉంది ఇక్కడ. కాలుష్యం వల్ల చాలా మంది ఇక్కడ ఎక్కువ అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్. అలా మా అబ్బాయికి అటాక్ అయింది ఆస్తమా. వాడు చిన్నవాడు, ఇక్కడికి వచ్చేసరికి బాగానే ఉండేవాడు, ఇక్కడ స్టార్ట్ అయింది వాడికి. సో అంటే ఏంటి ఆస్తమా. దాంతో మేము ఫస్ట్ ఆరోగ్య సమస్యలని ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. మా వరకు మేము ఎప్పుడు పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు, కానీ మా బాబుకి వచ్చేసరికల్లా స్టార్ట్ అయింది.
వాడికి అప్పుడు ఇంకా 3 years ఆ టైం అనమాట. ఆ టైంలో ఇంకా రోజు కూడా రాత్రి నిద్రపోలేకపోవడం, ఆస్తమా ఈ ప్రాబ్లం ఇదంతా. మేము దానికోసం ఆరోగ్యం కోసం సెర్చింగ్ మొదలుపెట్టాం. ఏదైనా సింపుల్గా ఉండాలని మొదలుపెట్టాం. అన్ని రకాలుగా ట్రై చేస్తాం. ఫస్ట్ అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఇన్ని రకాలు ట్రై చేస్తాం ఏదైనా ఉంటుందేమో. సో అన్నీ కూడా ఏంటంటే టెంపరీగానే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దానిలో కష్టం కూడా ఉంటుంది. ఆయుర్వేదం, కషాయాలు కాచుకోవడం ఇదంతా ఉంది కానీ అది కూడా పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే ఉంటుంది. ఇంకా ఏంటి అసలు ఇంతకు మించి ఏదైనా ఉంటే బాగుంది, ఇదే ఉంది లోపల, కానీ చేస్తున్నాం. ఈ లోపు యోగా ఎంటర్ అయింది జీవితంలోకి. సో యోగా అంటే ఓకే ఎంతైనా సరే ఈ శ్వాస ఇదంతా సంబంధించి చేయొచ్చు కదా, ప్రాణాయామం ఆసనాల ద్వారా కొంత సెట్ అవుద్ది అని చెప్పి దానికి ప్రయత్నాలు చేసాం. వెళ్ళాం, 4 వెళ్తూ ఉండేవాళ్ళం. రోజు యోగా సెంటర్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ సాయిబాబా టెంపుల్లో యోగా సెంటర్ ఉండేది. సో అక్కడికి వెళ్ళినప్పుడు 4 కూడా వాళ్ళ ధ్యేయం వేరే ఉండేది. వీళ్ళని యోగాలో హై లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. ప్రక్రియ అంతా కూడా ఆసనాలు, ప్రాణాయామాలు అంతే. ఈ 4 కూడా ఒక ఉన్నత లెవెల్లో, నేషనల్ లెవెల్లో యోగా దీనికి తీసుకెళ్ళిపోదాం అన్నట్టు వాళ్ళు అనుకునేవాళ్ళు. 4 పద్ధతిగా ఉన్నారు, ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, మనం చెప్పినట్టు చేసేస్తున్నారు, అన్నిటికీ బాగా సిద్ధంగా ఉన్నారు. 4 కూడా 4 చిల్డ్రన్, దీనిలో అబ్బాయి అమ్మాయి, పెద్దవాళ్ళ అడల్ట్స్లో స్త్రీ పురుష 4 ఉన్నారు అని చెప్పి మమ్మల్ని బాగా దీనికి బాగా అంబాసిడర్స్ లాగా పెట్టుకుందాం అన్నట్టు వాళ్ళు మా మీద బాగా ఎక్కువ ఫోకస్ చేశారు. మేము కూడా కొంచెం జిల్లా స్థాయి అలా వెళ్ళాం కొంచెం. అప్పుడు ఏమైందంటే ఇవి చేస్తున్నాం, ఆయుర్వేదం, ఇంకా మొలకలు తినడం, జాగ్రత్తగా కొంచెం ప్రకృతి సంబంధించి ఉండడం, ఇట్లా ఇన్ని చేస్తాము. సండే పూట మళ్ళీ నాన్ వెజ్. అంటే ప్రతిరోజు ఏమో సాయంత్రం మొలకలు మాత్రమే తినాలి, ఆహారం వద్దు, వేరే ఆహారం వద్దు, ఇది జాగ్రత్త. మళ్ళీ అదే అనమాట. యోగా ట్రైనింగ్ లో మీకు నాన్ వెజ్ వద్దని చెప్పి ఏం చెప్పలేదా? లేదు, మీరు మొలకలు తినండి, రకరకాల ఫ్రూట్స్ తినండి, కాయగూరలు తినండి, ఇంకా పచ్చి కాయగూరలు తినండి, కానీ ఎక్కడ కూడా ఈ అహింస సిద్ధాంతం అనేది ఎక్కడ లేదు. అసలు నాన్ వెజ్ నో అని చెప్పడానికి చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు కదా, అది భయం. అందుకేంటంటే ఆ విషయాన్ని అసలు వాళ్ళకి తెలిసినా కూడా చెప్పరు. అలాగే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. ఏంటంటే మనము డీప్ మెడిటేషన్లోకి వెళ్తే మనకు మతిమరుపు వచ్చేస్తుంది, కాబట్టి మీరు డీప్గా వెళ్ళకూడదు. సో ఆ యోగా సమయంలో కూడా మాకు మెడిటేషన్ నేర్పించారు, కానీ ఆ మెడిటేషన్ ఎంతవరకు ఉందంటే ఎక్కువసేపు పొరపాటున డీప్గా వెళ్ళిపోయామంటే తుళ్ళిపడి లేస్తాం అనమాట. అమ్మో మళ్ళీ మతిమరుపు వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఆ లెవెల్ దాటి లోపలికి వెళ్ళమని మనం చెప్తున్నాం. అక్కడ ఏమైందంటే డీప్గా నో డీప్నెస్, అదే అంతే. అలారం కూడా పెట్టుకోవాల్సి వచ్చేది. మళ్ళీ ఒకవేళ పొరపాటున ఏమైనా వెళ్ళిపోతాం, భయం వేసేది, కొంచెం డీప్కి వెళ్ళిపోతే మళ్ళీ మతిమరుపు వచ్చేస్తుంది అంట. సో అక్కడ తెలియకుండానే కొన్ని అటువంటివి ఏర్పడిపోయాయి. సో ఇవన్నీ నడుస్తున్నాయి, కానీ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఇది ఏదో చేస్తాం మొత్తానికి, ఎందుకంటే బాబు కొంచెం పర్వాలేదు, ఆరోగ్యంగానే ఉంటున్నాడు, ఇంట్లో ఏదో అట్లా నడుస్తుంది. ఎందుకంటే రాత్రిపూట నిద్ర కూడా ఉండేది కాదు కొన్ని సమయాల్లో మాకు. బాబు నిద్రపోతే మాకు ఆటోమేటిక్గా మేము పడుకోలేము. సో ఈ రకంగా అక్కడ నడిచినప్పుడు చివరికి ఏంటంటే ఒక రకమైన విసుగు వచ్చింది. అలాగే కొన్ని టీవీలో కొన్ని చూస్తుండేవాళ్ళం, డాక్టర్స్ మనకి ఏ రకంగా ఇచ్చేస్తారు అన్నది. ఏంటంటే కిడ్నీ ఆపరేషన్ చేసినప్పుడు ఏదో సిజేరియన్ చేసేటప్పుడు సిజర్స్ లోపల ఉండిపోవడం, ఏదో సంథింగ్ ఒకదానికోసం అటువంటివన్నీ చూసాం. కొంచెం చూసినప్పుడు దేవుడా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఏదైనా ఉంటే బాగుండు, అదొకటి వచ్చింది లోపల. ఆ వచ్చిన సమయంలోనే అందుకనే నెమ్మదిగా హోమియోపతి వీటి పక్క వెళ్ళాం. బాబు కోసం కూడా నెమ్మదిగా షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేసాం, అలోపతి నుంచి నెమ్మదిగా. కానీ మరి ఫ్యూచర్లో అయితే వస్తాయి కదా, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ లేకుండా ఉండదా అనేది మాత్రం లోపల ఉందన్నమాట. టీవీ పక్క చూస్తున్నాము, ఇటువంటివి ఏవో జరుగుతున్నాయి. అలా చూస్తున్నప్పుడు అనిపించింది ఏదన్నా దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది లోపల వస్తుంది. వస్తున్న సమయంలో ఇవన్నీ ఇది నడుస్తుంది కదా, ఈ ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఈ వాడుతున్న ఫుడ్లో కానీ మెడిసిన్స్లో కానీ జీవిస్తున్న జీవితంలో కానీ ఒక డిస్సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. ఇదంతా టెంపరీగానే ఉంది, ఏదన్నా పర్మనెంట్ ఏదన్నా ఉంటుందా
అనేది వస్తుంది లోపల. అప్పుడు వచ్చింది ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఎట్లా వచ్చిందంటే న్యూస్ పేపర్, ఓకే, సండే, ఆ రోజు సండే, ఓకే, న్యూస్ పేపర్లో పాంప్లెట్. ఓకే, ఆ రోజు 2009 సెప్టెంబర్ 20, ఓకే, ఆ రోజు ఒక న్యూస్ పేపర్లో పాంప్లెట్ పెట్టి వచ్చింది. ఓకే, యథావిధిగా ఆ రోజు పేపర్ చూడడం, అది మామూలుగా ఇలా తిప్పడం జరిగింది. అందులో పాంప్లెట్ వచ్చింది. యాక్చువల్ పాంప్లెట్ అంటే అసలు చూడడం కూడా, ఏ స్కూల్స్ ఇవే కదా ఉంటాయి సాధారణంగా అని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ నేను చూశాను జాగ్రత్తగా. చూసినప్పుడు అందులో ఏంటంటే పిరమిడ్ వర్క్షాప్. అప్పుడు పేరు కూడా అంటే సేత్ బాలకృష్ణ ఇదంతా తెలీదు, కానీ ఏంటంటే కిరణ్ కుమార్ అనే ఆయన ఇంజనీర్ అని చెప్పి ఇక్కడ పిరమిడ్ ఎలాగా నేను నేర్పిస్తారని చెప్పి అంతా ఉంది మొత్తానికి. ఉంటే అంత చదివాను. పిరమిడ్ అన్న మాట కూడా వెళ్ళలేదు అంతవరకు, ఫస్ట్ టైం. ఆ టైంలో బోధనలోనే రాకాస్పేటలో ఉండేవాళ్ళం, ఇక్కడికి 2 కిలోమీటర్లు. అంతవరకు ఏంటంటే ఇక్కడే ఉండేవాళ్ళం, యాక్చువల్లీ ఈ ఏరియాలోనే, శంకర్ నగర్లోనే. రెంట్కి మారుతూ ఉండేవాళ్ళం. అప్పుడు అలాగే మాకు ఇంకొకటి ఉండేది ఏంటంటే సొంత ఇల్లు వద్దు. సొంత ఇల్లు ఉంటే ఎప్పుడు ఒకే దానిలో ఉండాలి, అవే ఉంటాయి. కానీ అద్దె ఇల్లు అనుకో మనకు నచ్చినప్పుడు మారుతూ ఉండొచ్చు, మారొచ్చు అని చెప్పి అది ఉండేది ఫస్ట్. అది కూడా రెంట్ హౌస్కి వెళ్ళేటప్పుడు కూడా మేము కూడా చూసుకునే వాళ్ళం. కొత్త ఇల్లు, రెంట్ హౌస్ కూడా కొత్త ఇల్లు. ఊరంతా చాలాసార్లు తిరుగుతుండేవాళ్ళం మేము. అలాగే ఇక్కడ కూడా చాలాసార్లు తిరుగుతూ ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడు ఇది చూడలేదు. సో శంకర్ నగర్ చుట్టూ తిరుగుతుండే వాళ్ళం మొత్తం. పాంప్లెట్ చూశారు. ఆ రోజు ఏమైందంటే ఈ దగ్గరలో ఉన్న వాళ్ళం దూరంగా వెళ్ళాం, రాకాస్పేట వెళ్ళిపోయాం. అంటే ఇక్కడ ఉన్నప్పుడు చూడలేదు ఇది. రాకాస్పేట వెళ్ళిపోయాక వచ్చింది ఇది. పాంప్లెట్ చదివాను, బాగుంది. లక్కీగా సండే, మొత్తం రోజంతా వర్క్షాప్ అంట. సో మనం వెళ్దాం అని 4 రెడీ అయ్యాం. సో బైక్ మీద 4 మెంబర్స్, మా పిల్లలు 2 చిన్నపిల్లలు. అప్పుడు బాబు 6th క్లాస్, పాప 4th క్లాస్. ఆ టైంలో అవినాష్, మౌనిక, మా వారు అప్పలనాయుడు గారు. 4 కలిసి వచ్చేసాం సార్. వచ్చేస్తే ఆ బయట మొత్తం అంతా రెడీ అయింది. అక్కడ ఆ ప్లేస్లో పెద్ద ఇది నడుస్తుంది, సభ నడుస్తుంటే మాకు కొంత ఇష్టం, ఏదన్నా ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చాడంటే వెళ్తాము, ఒక మన మంత్రి సత్యనారాయణ గారు వచ్చారంటే వెళ్తాము, ఏల్చూరి గారు వచ్చారంటే వెళ్తాము. అలా ఏదో జరిగినా కూడా ఇక్కడ జూనియర్ కాలేజీలో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుందంటే వెళ్తాం. అట్లా ఏదైనా ఉంటుందేమో. ఎక్కువగా నేచురల్గా ఏదన్నా ఇప్పుడు ఖాదీ జరుగుతుందంటే వెళ్తాం, అట్లా వెళ్తూ ఉంటాం అన్నమాట. 4 మెంబర్స్, ఎప్పుడు 4 మెంబర్స్ వెళ్తాం ఫ్యామిలీ అంతా. అలాగే ఆ రోజు కూడా ఫ్యామిలీ అంతా వచ్చాం సార్. వచ్చిన తర్వాత అక్కడ వర్క్షాప్ నడుస్తుంది. ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ అందరికీ కూడా అన్ని ఐటమ్స్ ఇచ్చారు. స్కేలు, పెన్సిలు, మరి షీటు, పిరమిడ్ చేసుకోవడానికి షీటు, ఇవన్నీ ఇస్తున్నారు. మేము తీసుకున్నాం. ఏంటో ఏం తెలియదు ఇంకా అప్పుడు. సో ఎట్లయితే చెప్పారో అవన్నీ కూడా గీసుకోవడం, కట్ చేసుకోవడం అన్నీ చేసి మా పిరమిడ్ మేము తయారు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ ఎలా తయారు చేయాలి, పిరమిడ్ శక్తి ఏంటి, అదంతా నేర్పించడానికి ఆ రోజు పర్పస్ అది. సో అయితే అవి అవగాహన లేకుండానే వచ్చాము. అయితే మొత్తానికి చేయడం అయితే చేసుకున్నాము. అక్కడ చేసుకున్న తర్వాత లోపలికి తీసుకొచ్చారు. అందరు కూడా ఎవరు తయారు చేసిన పిరమిడ్ వాళ్ళ తల మీద పెట్టుకొని మెడిటేషన్లో కూర్చోండి. అది చాలా బాగా అనిపించింది. అప్పుడు తర్వాత పెద్దగా గుర్తులేదు, కానీ తర్వాత ఆలోచించాక మొత్తం అన్నీ గుర్తుకొచ్చాయి. ఎస్, భలే ఆ రోజు నిజంగా జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే లోపలికి వచ్చాము, అందరం పిరమిడ్ పెట్టుకున్నాం చక్కగా. అప్పుడు మరి ఈ టెన్షన్స్ అన్ని లేవు, డీప్గా వెళ్తే అవేం లేవు. ఈ సిలబస్ ప్రకారం ఏం చెప్పారు, రైట్ మెడిటేషన్ అన్నది ఆ రోజు సార్ స్టార్టింగ్ ఖచ్చితంగా ఆ రోజు నేర్చుకున్నాను. 2009 సెప్టెంబర్ 20 రోజున ఆదివారం రోజు నేను రైట్ మెడిటేషన్ నేర్చుకున్నాను. నిజంగా అది ఎంత అద్భుతం. అది నాకు పత్రిజీ ఇంటికి ఫస్ట్ టైం ఆహ్వానం, నాకు మరి మా కుటుంబానికి కూడా. సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఆ రోజు మాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ రోజు అది నిజంగా అది మాకు అది మామూలు పండగ కాదు, జీవితంలో రైట్ అంటే అదే, అది 2వ జన్మ ఆత్మపరంగా రియల్ అవేకనింగ్ అది ఆ రోజు జరిగింది సార్. అట్లా
వచ్చాము నలుగురం కూడా ఎవరి పిరమిడ్ వాళ్ళు చక్కగా పెట్టుకున్నాం. మెడిటేషన్లోకి వెళ్ళాం. 40 మినిట్స్ ఫస్ట్ టైము. 40 మినిట్స్ నాకు అసలు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చేసినట్టు కూడా అనిపించలేదు. చాలా డీప్గా వెళ్ళిపోయాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ మెడిటేషన్ గురించి ఇంతకు ముందు ఉన్న ఏవైతే ఉన్నాయో ఎక్కువసేపు చేయకూడదు ఇదంతా అవన్నీ పోయాయి. రైట్ మెడిటేషన్ అంటే ఏంటి ఎలాగా అనేది అర్థమైంది. సో అలాగే దాంతోపాటు ఈరోజు పిరమిడ్ తయారు చేయడం ప్లస్ పిరమిడ్ శక్తి ఏంటి అనేది తెలిసింది. ఒకే రోజు అన్ని విషయాలు తెలిసాయి. సో దానికి సంబంధించి ఆటోమేటిక్గా ఆ రోజు శాకాహారం గురించి ఇవన్నీ చెప్పారు. ఇవంతా ఉంది. సో అన్నీ ఆ రోజు తెలుసుకున్నాం. ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇంకా అటు ఇటు పరిగెత్తలేదు మేము. మా దారంతా ఇటే. ప్రతిరోజు ఇక నలుగురు. మీరు అప్పటి వరకు ఆదివారం ఎన్బి వాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడ శాకాహారం గురించి కూడా చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు పిరమిడ్ తయారు ధ్యానం ప్లస్ శాకాహారం విలువలు కూడా చెప్పారు కదా. అప్పుడు ఫస్ట్ టైం వినగానే మీకు ఎలా ఫీల్ అయ్యారు? దానికి ఇంతకాలం తెలియక ఇంత తప్పు చేసామా? ఏదో ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే యోగాలో కానీ దేనిలో అయినా సరే ఏదో ఆరోగ్యం బాగుండడం బాగోపోవడం అనేది ఉంది, కానీ హింస అనేది లేదు అక్కడ. ఎంతసేపు ఏంటంటే ఓహో ఆరోగ్యం కోసం కదా, ఓకే ఆరోగ్యం కోసం అయితే యోగాని చేస్తున్నాం కదా, ఆసనాలు వేస్తున్నాం కదా, అటు ఇటు తిప్పేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు అనుకున్నాం తప్ప అక్కడ హింస అనే వర్డ్స్ లేవు, ఆ భావం అది లేదు. అంతా మొత్తం ఆ రోజు వచ్చింది. ఏదైతే ఏ క్షణంలో తెలిసిందో ఆ క్షణంలో మేము మొత్తం మారిపోయాం. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. కొంచెం మా సార్ కొంచెం ఏంటి అంటే బయట ప్రపంచంలో తిరగాలి కాబట్టి ఒకేసారి ఇంత నాన్ వెజ్ తిన్న మనిషి అంటే మా ముగ్గురు ఎప్పుడు తక్కువలోనే ఉండేవి, అతిగా ఏం లేదు ఎప్పుడు. ఆయన మాత్రం బాగా అలవాటు ఆయనకి. ఆయన ఏంటంటే అలాగే మళ్ళీ బయట ప్రపంచంలో ఉండాల్సిన మనిషి. కొంచెం ఆ భయం కూడా ఆయనకు ఉంది కాబట్టి ఏంటంటే కొంచెం ఆగుతూ ఉండేవాళ్ళు. అప్పుడే కాదులే వద్దులే అన్నట్టు ఆయన కొంత లోపల ఇది ఉన్నప్పటికి కూడా మారాలని ఉన్నా ఏదన్నా. ఒకరోజు ఏమైందంటే జస్ట్ తక్కువ డిఫరెన్సే. యాక్చువల్ ప్రతిదీ కూడా నలుగురు ఒకేసారి జరుగుద్ది మాది. ఆ విషయంలో మాత్రం ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఏదో నాన్ వెజ్ ఫంక్షన్ వచ్చింది ఆయనకి, వెళ్ళారు. మేమైతే నాన్ వెజ్ ఫంక్షన్ అంటే నో అని మేము ముందే ఉండిపోయాం ఇంట్లో. మేమైతే వచ్చేసాం, వెంటనే వచ్చేసాం. మా మెడిటేషన్ సాగుతున్నాయి. డైలీ రావడం ఇక్కడికి, ఈవినింగ్ రావడం, ఒక కనీసం గంటన్నర గడిపేవాళ్ళం ఇక్కడ. అయితే ఈయన వరకు ఏంటంటే ఒకరోజు అలాగే ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్తే ఆయన తింటే ఆయనకి చేదుగా అనిపిస్తుందంట. ఆయనకి జరగాల్సిన భావనే వద్దని చెప్తుంది, కానీ సర్కిల్ కోసం కంపెనీ కాన్ఫరెన్స్ పొజిషన్ లో టచ్ చేయాల్సి వచ్చింది. అందుకని టేస్ట్ మారిపోయింది. లక్ ఎంత చెప్పినా ఆయనకి తొందరగా రీచ్ అవ్వదు కదా, వాళ్ళ లోపల నుంచే రావాలి, మనం చేయలేము ఏది. ఆ రోజుతో ఆయన మారిపోయారు మొత్తం. హ్యాపీ అనమాట. ఇంకా ఫ్యామిలీ వెజిటేరియన్ ఫ్యామిలీగా అయిపోయింది, మెడిటేషన్ ఫ్యామిలీగా అయిపోయింది. ఆ రోజుతో నా రకంగా కంప్లీట్గా అలా మారిపోయింది సార్. ఎప్పుడైతే అలా మారిపోయామో ఇంకా ఇదే దీనిలోనే ఇంకా ఏంటంటే ఈ కషాయాలు ఇవన్నీ పక్కన పెట్టాము. ఇంక ఇది నడుస్తుంది. అయితే నడుస్తుంది కానీ ఇంకా ఇది కంప్లీట్గా తనకి ఇంకా హెల్త్ ప్రాబ్లం ఇదంతా అవ్వలేదు. సో ఇక్కడ రావడం, 2 పిరమిడ్లు చిన్న 2x2 పిరమిడ్స్ తీసుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం. మరి అప్పుడు ధ్యానమైన దత్తు అని ఆయన ఉండేవాళ్ళు ఇక్కడ చూడడం. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ పెట్టేవాళ్ళు కొన్ని, ఇదంతా మొత్తం ప్రతిరోజు కూడా అన్నీ చేసేవాళ్ళు. పిరమిడ్ శక్తి, మెడిటేషను, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. కొంతమంది ఇక్కడ ఉంటే వాళ్ళతో కూర్చోవడం. ఇది డైలీ. మాకు ఇంకో పని ఏం లేదు. ఆయనకి కాలేజ్ అయిపోతే ఆయనకి రెండోది ఏం లేదు సార్. అసలు ఆయన టీ కాఫీలు కూడా ఏమి ఉండవు, సిగరెట్లు డ్రింక్లు ఏమి ఉండేవి కాదు, ఏవి లేవు. ఆయన అసలు ఇంకా బయటకి వెళ్ళే ఎక్కువ అటు ఇటు తిరిగేది కూడా లేదు, డైరెక్ట్గా ఇంటికే. సో ఏంటంటే చక్కగా మేము ఇక్కడికే వచ్చేసి ఇదంతా చేసేది. మనం ఏదైతే మనకు అవసరమో స్పిరిచువాలిటీకి అవన్నీ ఇక్కడ చేసుకునేవాళ్ళం. సో అలాంటి సమయంలో ఏంటంటే ఈ బాబుకి ఈ హెల్త్ ప్రాబ్లం అయితే మాత్రం ఇంకా క్లియర్ అవ్వడానికి కొన్ని ఉన్నాయి, ఇంకా దానికి సంబంధించి నేర్చుకోవాల్సి ఉన్నాయి. అయితే ఈలోపు ఏం జరిగింది, సెప్టెంబర్లో వచ్చాం కదా, పత్రి సార్ బర్త్డే. అంటే సార్ని ఫస్ట్ టైం ఎట్లా కలుసుకున్నాం, నవంబర్ 11. ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తారు. అలాగే పత్రిజీ మరి ఈ నవంబర్ 11 కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పడం జరిగింది. ఓహో అంతే, ఎక్కువ ఏమీ రాలేదు. పుస్తకాల్లో చూస్తున్నాము,
ఓ ఆయన అంతే తప్ప దాని గురించి నాకు అంత యాంగ్జైటీ ఏం లేవు. ఇక్కడ వాళ్ళందరూ మామూలుగా కాదు, సార్ వస్తారు, బర్త్డే అది ఇది చాలా ఉన్నాయి అందరికీ. మేము మామూలుగా తీసుకుంటున్నాం, మా ధ్యానం మేము మామూలుగా వాళ్ళతో కాసేపు మాట్లాడడం ఇవి ఇంతే యథావిధిగా వెళ్ళిపోయాం. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో సప్తాహ పెడతాము 7 రోజులు. ఆ 7వ రోజు పత్రిజీ వస్తారు. వాళ్ళు దానికి సంబంధించి పాంప్లెట్ అవన్నీ తయారు చేసినట్టున్నారు, కానీ మేము దాని గురించి ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. మేము ఇంకా ఇదే దీనిలో ఉన్నాం. గురువుని కలవాలనే దానికంటే కూడా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అది అహింస అంటే శాఖాహారం ఎలా చేయాలి అంతవరకు మాత్రం ట్యూన్ అయిపోయారు. సో నేర్చుకున్నాము, సాధన చేస్తున్నాము, జరుగుతుంది. మనమైతే పక్కదారి అయితే పట్టట్లేదు అని అది అంతవరకు ఆగాం, అలా ఉన్నాం, నడుస్తుంది అనమాట. సో ఆ సమయంలో ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్తే కూడా ఏ సప్తాహాలు మేము వెళ్ళలేదు, అంటే సప్తాహాలు మేము వెళ్ళలేదు. ఏంటంటే సాయంత్రం పూట అనమాట. ఇక్కడ వీరప్ప గారు, ఇలా మరి కొంతమంది మాస్టర్స్, సత్యవతి మేడం, మీనా మేడం, వీళ్ళందరూ అనమాట చేస్తున్నారు రోజు అక్కడ సాయంత్రం పూట. అయితే యోగానే కదా, మనకు తెలియదేముంది. మేము చేయని ఆసనాలు ఉన్నాయా అన్ని తిప్పాం. ఈయన మా హస్బెండ్ అయితే అసలు శీర్షాసనం అది ఇది రకరకాలు. మా పిల్లలు అయితే ఇక్కడ కాళ్ళు ఇక్కడ పెట్టి నమస్కారం పెట్టి కొన్ని ఉంటాయి కదా, ఏకపదశిరాసనం, చాలా చాలా ఉన్నాయి. అసలు అంత చేసేవాళ్ళం కదా, ఇంక ఈ ఆసనాలు ఇవన్నీ ఇంట్లో మనకు వద్దులే అనుకున్నాం. అనుకుని 6 రోజులు కూడా వెళ్ళలేదు. అలాగని 7వ రోజు కూడా వెళ్ళట్లేదు మేము. ఇంకా అంటే ఎవరు గురుగారు వస్తారు లేదు. అయితే కానీ వెళ్తాం, పరిగెత్తేం లేదు, వెళ్తాం అన్నది ఉంది. కానీ ఇప్పుడైతే వస్తారంటే ముందు నుంచి పొద్దున్న నుంచి అలా ఉంది కదా, అప్పుడు ఏం లేదు, మామూలుగా ఉంది. అయితే యథావిధిగా ఆయన కాలేజ్ నుంచి రావాలి, పిల్లలు స్కూల్ నుంచి రావాలి, ఇదంతా ఉంది. సో వచ్చిన తర్వాత ఇలాగ వాళ్ళని రెడీ చేయడము ఇదంతా చేస్తున్నాం, అంటే స్నానాలు చేయించడం ఇట్లా చేస్తుంటే మా ఇల్లు ఈ జూనియర్ కాలేజ్కి ఒక కిలోమీటర్, అంటే మామూలుగా ఎలా తీసుకుంటే 1/2 కిలోమీటర్ వస్తుంది, కానీ కొంచెం డిస్టెన్స్ రకంగా 1 కిలోమీటర్ ఉంటుంది. మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది, నెక్స్ట్ ఫుల్ బిజీ ఉంటుంది, ఆ ప్లేసు ఎక్కువ హంగామా ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఆయన అక్కడ ఉన్నారు, ఇల్లు మాది ఇక్కడ ఉంది, మేడ మీద ఉందన్నమాట. ఆ సమయంలో ఈ ఇంట్లో కూడా ఫ్యాను గజిబిజి పిల్లలు దీంతో ఇలా ఉన్న సమయంలో నా చెవిలోకి ఫ్లూట్ వినిపిస్తుంది. అది అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించలేదు, కానీ తర్వాత అవును అది ఎలా వినిపించింది అసలు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనమాట. నేను ఈ బిజీలో ఉన్నాను, పిల్లలకి స్నానాలు చేయించడం, డ్రెస్సులు వేయించడం, ఈ బిజీలో ఉన్నాను, మరి అంత గందరగోళం. ఈవెన్ ఫ్లూట్లు అమ్ముకునేవాడు కిందకు వచ్చినా కూడా ఈ ఫ్యాన్స్ సౌండ్లో వినిపించదు. అలాంటిది నాకు ఫ్లూట్ వినిపిస్తుంది. వినిపించేసరికి నేను టక్కున అలర్ట్ అయ్యాను. అలర్ట్ అయ్యి పదండి ఆయన వచ్చేసినట్టున్నారు అని మా ఫ్యామిలీని అప్పుడు గాబరా పెడుతున్నాను అనమాట. అంతవరకు ధీమాగా, ఒకవేళ ఆయన వెళ్ళిపోయినా కూడా మేము పెద్దగా ఏం ఫీల్ అవ్వం అనే స్థితిలో ఉన్నాం అంతవరకు. అప్పుడు స్ట్రైక్ అయింది, సప్తాహం ఆఖరి రోజు అది గురువు గారు వస్తున్నారు, ఆయన ఫ్లూట్ అయ్యి ఉండొచ్చేమో. అవును, అప్పుడు అది పత్రిజీ నా చెవిలో పడేలాగా చేశారు, అలాగే నా ఆత్మ నాకు వినేలా చేసింది. 2 జరిగాయి అక్కడ. అది ఇప్పుడు నాకు అండర్స్టాండింగ్లో వస్తుంది, అప్పుడు లేదు. అప్పుడు ఏంటంటే నేను అలర్ట్ అయ్యాను, అప్పుడు తొందర పెడుతున్నాను. అంతవరకు స్లోగా ఎప్పుడు వెళ్తాం, వెళ్ళిపోతే వెళ్ళిపోతారు, ఇంతే, ఏం లేదు. అప్పుడు ఏంటంటే చక్క వెళ్ళాం, బండి మీద వెళ్ళాం. వెళ్ళేసరికల్లా అక్కడ మళ్ళీ యథావిధిగా పెద్ద సభ నడుస్తుంది. చాలామంది అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక లైన్ అక్కడ వెళ్తుంది, పత్రిసారి కూర్చున్న స్టేజ్ దగ్గరికి ఓ లైన్, పిల్లలు ఎక్కువ మంది పిల్లలు నడుస్తున్నారు. ఏంటి అని వెళ్ళేసరికల్లా ఈరోజు శాఖాహారులుగా ఎవరెవరు మారిపోతున్నారో వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ లైన్ కడితే అప్పటికి మా వాళ్ళు కొంతమందికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయంట. ఇప్పుడు శాఖాహారిగా మారిపోతున్నారని అని వెళ్తే ఒక మేడం ఇక్కడ నుంచి వెళ్తే ఆల్రెడీ ఎప్పుడో మారిపోయిందట. మారిపోతే అప్పుడు కొట్టారంట తన్ని. ఆమె కోపం కూడా వచ్చింది అప్పుడు. అయితే ఏంటంటే
ఇప్పుడు మారిపోయిన వాళ్ళని చెప్తే ఎప్పుడో మారిపోయింది దాన్ని ఇప్పుడేం చెప్తున్నాను కూడా అట్లా అన్నారు. ఈ రోజు మారుతాను అనే వాళ్ళకి రావాలి. ఓకే. ఆ రకంగా జరిగిందంట ఆ రోజు. అయితే మాకేంటంటే ఓ శాఖాహారిగా మారిపోయింది పిల్లలంట, నువ్వు కూడా వెళ్ళి మోని అని చెప్పి మా పాపను పంపించాను. వెళ్ళింది లైన్లోకి వెళ్ళి అందరిలాగానే షేక్ హ్యాండ్ ఇస్తాను. షేక్ హ్యాండ్ ఇచ్చేసరికల్లా మా పాపను ఎట్లా పట్టుకుని, ఓ చిన్న పాప, ఈ పాప కూడా మారిపోతుందంట అని చెప్పి పాపను చూపించారు అన్నమాట అందరికీ అనమాట. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అప్పుడు నా లోపల నుంచి ఇంకా చేంజెస్ అన్ని జరుగుతున్నాయి హ్యాపీగా అనమాట. సో తను వచ్చేసిన తర్వాత ఇక అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అన్నమాట. ఆ షేక్ హ్యాండ్లో మొత్తం అందరు రకరకాలుగా వెళ్తున్నారు, ఒక పద్ధతి అనే కాకుండా అట్లా ఇట్లా వెళ్తున్నారు. మరి మేమేం చేసామంటే మా పాప నేను మెయిన్ ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చాం. మళ్ళీ అటు నుంచి అలా తిరిగి వచ్చి అక్కడ షేక్ హ్యాండ్ అంటే సార్తో సార్ని మస్కా కొడుతూ ఒకేలా కాకుండా అనిపించింది. అప్పుడు అనిపించి మళ్ళీ మూడో దగ్గరికి వెళ్ళాం. అంటే సైడ్ మారుతూ ఉండాలి కదా, అండ్ అటు నుంచి వచ్చి మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ ఎలా షేక్ హ్యాండ్ ఓయ్ మీరు మళ్ళీ షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు. అది సార్ నుంచి ఫస్ట్ వర్డ్. అంటే ఆయన గ్రహించేసారు అప్పటికే. గ్రహించేశారు. ఈమె ఇంకా రాలేదేంటని ఫ్లూట్ వాయించారు. మొత్తానికైతే ఆయన ఎలా అయితే కృష్ణుడు పిలిస్తే గోపికలు రాధారాణి పరిగెత్తుకొచ్చారో అలా పరిగెత్తుకొచ్చాం. సో ఫస్ట్ టైం సార్ని అలా పరిచయం అయింది. అది 2009లోనే నవంబర్ 10th అనుకుంటా. ఎందుకంటే ముందు రోజు ఎప్పుడు కూడా ముందు రోజు కానీ ముందు రోజు కానీ వచ్చేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత 11th ఎక్కడికైనా కడతాలు కానీ హైదరాబాద్ కానీ అట్లా జరుగుతుంది అనమాట. సో అప్పుడు కూడా అంతే, అలా అప్పుడు జరిగింది. ఫస్ట్ సార్ తోటి మీ పరిచయం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ అనిపించింది. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు సార్ని? అంటే గురువుల్ని కలవాలనే యాంగ్జైటీ పెద్దగా ఉన్నా లేకపోయినా రప్పించబడ్డారు ఆ విధంగా. ఫస్ట్ టైం సార్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ ఆయన చూసినప్పుడు కానీ మీ స్పందన ఏమిటి? నాకు స్పందన అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ హ్యాపీనెస్లో సార్ని ఫాలో అవ్వలేదు కూడా, ఇంకా మరి సెంటర్ కాలేదు ఆ రోజు, నిండిపోయింది ఆల్రెడీ. హ్యాపీనెస్ నిండిపోయింది. అమ్మయ్య ఏదైతే కావాలనుకున్నా అది వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ తెలియదు, ప్రాసెస్ తెలీదు. ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తారంట అవన్నీ మాకు తెలియదు, విషయాలు తెలియదు అప్పటికి. కాబట్టి ఏంటంటే అక్కడ ప్రోగ్రామ్ జరిగిపోయింది, షేక్ హ్యాండ్లు ఇచ్చేయడం కూడా అయిపోయింది, పదండి ఇంటికి అన్నట్టు ఇంటికి వెళ్ళిపోయాము అంతే. అంతే తప్ప మళ్ళీ ఇక్కడికి ఏం రాలేదు. కానీ తర్వాత రోజు మళ్ళీ యథావిధిగా వస్తాము కదా ఇక్కడికి. వచ్చిన తర్వాత సారు రాత్రి ఫంక్షన్ అయింది, అలా ప్రోగ్రామ్ అయిందని అయ్యో అప్పుడు అనిపించింది అనమాట. సో అప్పుడు అలా కొన్ని విషయాలు అట్లా తెలుస్తూ వచ్చాయి. అది ఫస్ట్ టైం అట్లా జరిగింది. తర్వాత జరిగే మార్పులు ఏమిటి, ఏం గమనించగలిగారు, ఏ మార్పులు మీరు చోటు చేసుకున్నాయి? ఇప్పుడు హఠయోగ ప్రక్రియ అన్నిటికీ కూడా ఆ సిలబస్ అయిపోయింది కాబట్టి ఇక దానికి అయిపోయింది. ఇప్పుడు రాజయోగంలోకి ఎంటర్ అయిపోయారు, కొత్త గురువు దగ్గరికి వచ్చారు, కొత్త సిలబస్లోకి ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు ధ్యానం మీద మీకు పూర్ణ అవగాహన వచ్చేసింది, శాఖాహారం మీద పరిపూర్ణమైన అవగాహన వచ్చేసింది. నెక్స్ట్ ఇక జ్ఞానపరమైన అవగాహనలో ఎలా ఎదిగొచ్చారు మీరు? సో అలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండగా ఏంటంటే ధ్యాన మహాయజ్ఞం శ్రీశైలంలో జరిగింది నెక్స్ట్ అదే డిసెంబర్లో. అయితే అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే పొలిటికల్గా కొంత జరుగుతుంది బయట, బస్సులు ఆపేస్తున్నారు, ఇదంతా నడుస్తుంది అనమాట. సో అప్పటికి మాకు ఇంకా సాహసం రాలేదు. మీకు చెప్పాను ఏంటంటే మొన్న కొండాపూర్ అర్ధరాత్రి ఇటు నుంచి 9కి వెళ్ళాం, అటు నుంచి 2-3 టైంలో రిటర్న్ వస్తున్నాం. సో ఇప్పుడు ఈ సాహసం ఉంది, ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వేరు కదా. అప్పుడు ఇంకా మాది కొత్త కదా, కాబట్టి మేము వెళ్ళడానికి జంకాం. శ్రీశైలం వెళ్ళలేదు, 2009 డిసెంబర్ జస్ట్ అప్పుడే కదా మేము వచ్చాం. కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకు రిస్కులు చేయడం, శ్రీశైలం వెళ్ళాలంటే ఇప్పుడు ఈ బస్సులు ఆపేస్తారు, మధ్యలో వంటలు పెడుతున్నారు, అవన్నీ అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే అంత రిస్కులు మనం చేయొద్దు, శ్రీశైలం మీద మళ్ళీ వెళ్దాం అంటే ఇదంతా మనకు తెలియదు. అక్కడ యజ్ఞం బాగా జరుగుద్దంట అవన్నీ తెలియదు. సో శ్రీశైలం మన వాళ్ళంతా యజ్ఞం చేశారంట, ఎలాంటి ప్లేస్లో చేశారు చూద్దాం, నెక్స్ట్ వెళ్దాం సంక్రాంతికి. యజ్ఞానికి వెళ్ళలేదు, సంక్రాంతికి ఇక్కడికి వచ్చారా? సంక్రాంతికి అక్కడికి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం. మా ఫ్యామిలీ 4 వెళ్ళాం. మన వాళ్ళంతా ఇక్కడ పెట్టారంట కదా, ఏంటి అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని వెళ్ళాం, అప్పుడు వెళ్ళాం అనమాట.
సో అది మామూలుగా వెళ్ళాం, అది సరదాగా సంక్రాంతికని వెళ్ళాం అనమాట. ఓకే. అది వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఆ సాహసం ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు దేనికైనా సిద్ధం. అక్కడ ఈరోజు సప్తాహ నైట్ వెళ్తే ఫుడ్ ఉండదు అని నో ప్రాబ్లం, నిద్ర ఉండదు నో ప్రాబ్లం, అంతా అదే వచ్చేసింది. అప్పుడు అలా ఉండేది కాదు, ప్రతిదానికి ఆలోచిస్తాం. మరి అక్కడికి వెళ్తే మనకి ఫెసిలిటీ ఉంటుందా, ఫుడ్ ఉంటుందా, నిద్ర ఉంటుందా, ఇవన్నీ అప్పుడు ఉండేది. కానీ మెడిటేషన్ తర్వాత ఏంటంటే మనకు అందించబడాలంటే అది అందించబడుతుంది. ఈరోజు అవసరం లేదు, నీకు ఫుడ్ అవసరం లేదంటే అక్కడ అందించబడదు అంతే. ఇప్పుడు శ్రీశైలం యజ్ఞం అయిపోయిన తర్వాత మీరు శ్రీశైలం అంటే ఒక భక్తి భావనతోటి ఆ ప్లేస్ మీద ఉన్న భక్తి అని కూడా కాదు, శ్రీశైలం చూద్దాం మామూలుగా అదంతా కూడా పర్యాటన ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి తప్ప భక్తి అనే భావంతో ఎప్పుడు వెళ్ళలేదు. భక్తి అనే భావం కూడా లోపల ఎప్పుడు పెద్దగా లేదు. ఎంటర్టైన్మెంట్ అదే అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అక్కడ ప్రసాదం ఎలా ఉంటుంది, ప్రదేశం ఎలా ఉంటుంది, అలాగే అక్కడ ఉంటది కదా చాలా కొండలు ఎక్కడము, అది ఇది పాలధార పంచదార చక్క అవన్నీ ఆ రకంగా ఎంజాయ్ చేయడమే తప్ప ఇది లేదు. ఎందుకంత కష్టపడతారు. ఇక్కడ శివాలయం ఉంది బోధనలో, శివరాత్రి అనేసరికల్లా ఫుల్ అసలు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేస్తారు, మామూలుగా కాదు. ఎంత క్రౌడ్ అంటే అసలు తప్పిపోయినా ఏం లేదు అలా ఉంటుంది. మేము ముందు రోజు వెళ్తాం, ఖాళీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎందుకు రారు, రేపు ఎందుకు అంత కష్టపడతారు, రేపటికి ఈ రోజుకి ఏంటి తేడా, ఇది ఉంటుంది అన్నమాట మాకు. సో అదే తర్వాత ఇప్పుడు కొత్త అయిపోయింది. ఇప్పుడు రాజయోగ అనే ప్రక్రియలో ముందు మీకు ఇవి వాల్యూస్ అని తెలిసినాయి కదా, నాలెడ్జ్ ప్రకారంగా మీరు ఎదగటానికి ఇక్కడ పత్రిక దగ్గరికి వచ్చాక ఈ సిలబస్ కానీ గురువు ఇచ్చేటటువంటి జ్ఞానం కానీ ఎట్లా మీరు స్వీకరించగలిగారు, ఏం గమనించగలిగారు, ఎలా లోపలికి వెళ్ళగలిగారు? ఓకే. అది ఏం జరిగిందంటే ఇలా వెళ్తున్న సమయంలో మా మెయిన్ ఫోకస్ బాబు హెల్తీగా తయారవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఏం తెలియజేయబడుతుంది, అసలు డాక్టర్తో పని లేకుండా మెడిటేషన్తోనే కదా మొత్తం అంత నడుస్తుంది కదా మొత్తం కదా, అది మాకు బాగా రీచ్ అయింది. నో డాక్టర్ నో మెడిసినే మేము ఫస్ట్ అది దానికోసమే ఎంటర్ అయ్యాం. సో కాబట్టి ఏంటంటే అది ఒకవేళ ఇంతవరకు అందరి పట్ల నడవకపోయినా సరే అది మేము నడిపించి చూపించాలి మాకు గట్టిగా అనమాట. అప్పుడు ఏం చేసామంటే, సో కొంతమంది ఏం చెప్పారంటే అప్పటికి మాకు ఇంకా పిరమిడ్ కూడా లేదు ఇక్కడ. మేము వచ్చే సమయానికి ఇంకా పిరమిడ్ మాకు ఇది కట్టలేదు, జస్ట్ చిన్న చిన్న పిరమిడ్స్తోనే నడుస్తుంది. అయితే పిరమిడ్ వ్యాలీ ఉంది బెంగళూరులో, పెద్ద పిరమిడ్ ఉంటుంది. ఆ పిరమిడ్లో హీలింగ్ జరగడం కానీ లేకపోతే మనం స్పిరిచువల్గా ఎదగడం కానీ అన్నీ జరుగుతాయి అని విన్నాను. ఏ మాస్టర్ చెప్పారో గుర్తులేదు కానీ మొత్తానికి చెప్పారు. లేకపోతే ధ్యాన జగత్ ఆ బుక్లో కానీ చూశాను, మొత్తానికి తెలిసింది. తెలిసిన తర్వాత ఎస్, నాకు లోపల ఎస్ అనిపిస్తే 100 అది జరగాల్సిందే. ఇంకా ఏం చేసామంటే మే నెల సెలవులు, చలో బెంగళూరు. బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అవి మే నెల అంటే బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ వస్తాయి. కానీ సెలబ్రేషన్స్కి వెళ్ళలేదు, నార్మల్గా మే హాలిడేస్ కాబట్టి. సెలబ్రేషన్స్కి వెళ్తే మాకు ఆ ఫ్రీడమ్ ఉండదు. మే ఫస్ట్ వీక్లో వారం రోజుల పాటు అక్కడ ఉండాలి. ఇది మేము మాకు అప్పుడు బుద్ధ పూర్ణిమ అనే దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ లేదు. తర్వాత అవన్నీ ఆ టైంలో ఏంటంటే జస్ట్ దీనికోసం బాబు హెల్తీగా తయారవ్వాలి. మొత్తానికి అక్కడ ఎలాగో సమ్మర్ కాబట్టి అక్కడ కొంచెం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఎనర్జీ ప్లేస్లో, అక్కడ మనం కూడా బాగా ధ్యానాలు చేసుకోవచ్చు. ఇది మా కాన్సెప్ట్. అప్పుడు బయలుదేరాం, ఒక వారం రోజుల పాటు అక్కడ ఉందాము అని నలుగురు వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పుడు అక్కడ యథావిధిగా బెంగళూరులో దిగాము. దిగిన తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అని రాసి పెట్టుంది అక్కడ లోపల నుంచి. అయితే 1 కిలోమీటర్ మాకే చిన్న పిల్లలు లగేజ్ ఇదంతా ఉంది. 1 కిలోమీటర్ నడవాలి, ఆకలేస్తుంది, పొద్దున్న 9 ఆ టైం అని. అయితే సరే నడుస్తున్నాం, ఎంత నడిచినా తరగట్లేదు. అది 1 కిలోమీటర్ అన్నారు, ఇంత ఉంది ఏంటిది, ఆటోలు ఏం లేవు అప్పుడు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అప్పుడు ఏం లేవు అనమాట. నడుస్తుంటే అలసట వచ్చేస్తుంది. ఇది ఏంటబ్బా 1 కిలోమీటర్ రాసి పెట్టారు, పోనీ ఎక్కువ ఉన్నదన్నారు, కొంచెం బాగుండేది 1 అన్నారు, మరి ఏంటి అసలు అని చెప్పి అలా అలసటతో నడుస్తున్నాం బ్యాగులు వేసుకొని. నడుస్తూ ఉంటే ఇంకా నయం పిల్లలు అయితే నడుస్తున్నారు కాబట్టి సరిపోయింది. అలా నడుస్తూ ఉంటే ఎంతకి తరగట్లేదంటే అబ్బా అన్న ఫీలింగ్ వస్తుంది. వెళ్తున్నాం. అయితే
ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉందనుకో, ఆ టైంలో మాకు ఇక ఒక రకమైన నిరాశ, ఓకే. నిస్పృహ అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంక ఈ బ్యాగ్ నా వల్ల కాదు ఇంకా అన్న ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అలాంటి సమయంలో ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వైట్ డ్రెస్ వేసుకున్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. ఇంచుమించు మా బాబు కన్నా పెద్ద ఏం లేడు, మా బాబు కన్నా ఒక 2 years పెద్ద ఉంటాడు అంతే. మా పిల్లలు అప్పుడు 4th 6th కదా, ఆ అబ్బాయి ఒక 8th అలా ఉన్నాడు అంతే, చిన్నాడే. వైట్గా ఉన్నాడు, వైట్ డ్రెస్ వేసుకున్నాడు, అందంగా ముద్దుగా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎందుకు వస్తున్నాడు ఆ అబ్బాయి, ఏదో ఆటలో వెళ్తున్నాడేమో, మా కోసం అనుకోలేదు. అయితే పరిగెత్తుకొస్తూ రండి రండి రండి. అసలు నాకైతే అప్పుడేమి అంత అనిపించలేదేమో, కానీ తర్వాత అసలు ఎవరు అబ్బాయి అంత ఎందుకు అట్లా మా కోసం వచ్చాడు, అట్లా నిజంగా చాలా ఆశ్చర్యకరం అనమాట. ఆ అబ్బాయి ఎట్లా వస్తున్నాడంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రండి 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 దగ్గరే ఇదే ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు అబ్బాయి. వస్తూ ఉంటే మాకు ఆల్రెడీ ఎట్లా ఉన్నాం కదా, అబ్బా అని అలా ఉన్నాం కదా, ఒక్కసారి కొంచెం ఒక ఉత్సాహం, ఒక ఆనందం అట్లా వచ్చింది. వచ్చిన అబ్బాయి అంత చిన్న పిల్లాడు మొత్తం మా దగ్గర సూట్ కేసులు బ్యాగులు అన్నీ తీసుకున్నాడు. ఆ పిల్లాడేంటి ఈయన్ని తీసుకోవడం ఏంటి, ఆ టైంలో వద్దురా అని చెప్పడం కూడా మాకేం లేదు, ఇచ్చేస్తున్నాం అంతే. అడిగితే చాలు అన్నాడు. పాప మా పిల్లాడు తల మీద పెట్టేసుకున్నాడు బ్యాగ్, ఇట్లా వెళ్ళిపోతున్నాడు. అది కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళాడు అంటే మాకు కనిపించలేదు, వెళ్ళిపోయాడు అంత ఫాస్ట్. మేము ఉత్తిగా నడవలేడానికి అంత ఫాస్ట్గా వెళ్ళలేకపోయాం. అయితే చాలా ఫాస్ట్గా వచ్చాడు, మాకు కాస్త ఉత్సాహపరిచాడు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. రండి రండి అక్కడ రూమ్స్ ఉన్నాయి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మేము మొత్తానికి అమ్మయ్య అనుకుంటూ నడుస్తున్నాం. మొత్తానికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్లు అవి అక్కడ ఉంటే అక్కడ నెక్స్ట్ రిసెప్షన్కి వెళ్ళాము. మాకు ఇలాగ రూమ్స్ కావాలి, మేము ఫలానా ఒక వారం రోజులు ఉండాలనుకుంటున్నాము, ఇదంతా చెప్పాము. ఒక రూమ్ ఇచ్చారు, అదంతా అయింది. అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు ఈ బాబు. అవును కదా, ఈ బాబు మనకి పాపం మంచి టైంలో హెల్ప్ చేశాడు, ఏదన్నా డబ్బులు ఇద్దాము అని చెప్పి చూస్తే లేడే, నిజంగా లేడు. అసలు నాకు ఆశ్చర్యం. పోనీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ తర్వాత కనిపిస్తాడేమో, అసలు మరి కనిపించలేదు, తెలీదు, కనిపించలేదు. మళ్ళీ అడిగాం కూడా, ఇక్కడ బాబు ఎవరు ఏం చెప్పలేదు, అర్థం కూడా కాలేదు. నిజంగా మిరాకిల్. అది తర్వాత ఎప్పుడో తెలిసింది. అప్పుడు అంతగా ఎక్కువ ఆలోచించలేదు కూడా. అయ్యో అనుకున్నాను, డబ్బులు ఇవ్వలేకపోయామే పాపం అనిపించింది అంతే. తర్వాత అవును ఎవరు అబ్బాయి అన్నది చాలా అనమాట. ఆ తర్వాత అబ్బాయిలో కాంతి, అబ్బాయి తాలూకా అందంగా ఉండడం అదంతా తర్వాత అనిపించింది అని చెప్పి అనిపించింది అనమాట. అది 1 week నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం, అంత పెద్ద పిరమిడ్ చూడడం, అదంతా కూడా చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అనమాట. పిరమిడ్ వ్యాలీకి అంత తొందరగా మేమే వెళ్ళడం, బహుశా ఇక్కడ వాళ్ళు చాలా మంది చాలా కాలం వరకు వెళ్ళలేదు, కానీ మేము అంత త్వరగా వెళ్ళాం. అయితే మా బాబు తీసుకెళ్ళినట్టు లేక అప్పుడు మాకు వెళ్ళిన తర్వాత ఇంకా మా బాబుకి ముందే చెప్పాను, నువ్వు మొత్తం తగ్గించుకొని ఇంటికి రావాలి, అక్కడికి వెళ్ళి మనం శుభ్రంగా ఉపయోగించుకోవాలి, బాగా ధ్యానం చేయాలి, బాగా పరిసరాలు అన్నీ కూడా చక్కగా అక్కడ తిరగాలి, అక్కడ మొత్తం అంతా ఇంట్లో మొత్తం చెప్పేసాను అన్నమాట. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము. ఓ పద్ధతి ప్రకారం రోజు చక్కగా టిఫిన్ తినాలి, లోపలికి వెళ్ళాలి, మెడిటేషన్ చేయాలి. మొత్తాన్ని మెగా పిరమిడ్ బాగా వాడుకోగలిగారు అప్పుడు? చాలా బాగా వాడుకున్నాం, గంటల చేసాం. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అయితే ఎట్లా ఒకేసారి ధ్యానం చేసినప్పుడు ఎట్లా నిజంగా సార్ ఎట్లా ఉండేదంటే, ఫ్రెష్గా స్నానం చేసి పైకి ఎక్కితే మొత్తం తడిసిపోయి దిగేవాళ్ళం. ఎనర్జీ ఎట్లా ఉండేదంటే అసలు మామూలుగా ఉండేది కాదు. అసలు పైకి వెళ్ళడానికి కూడా ఆ రేంజ్లో ఉండేది అనమాట. వెళ్దామా వద్దా అనే రకంగా అనమాట. మొత్తం అసలు అట్లా ఉండేది అనమాట. మేము ఒక్కోసారి నిజంగానే ఆలోచించి ఆగిపోయేవాళ్ళం, పై వద్దులే కింద కూర్చుని ఇక్కడ చేద్దాము, ఇక్కడైతే బాగానే ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఎట్లా ఉంటుందంటే ఎనర్జీ ఒక రేంజ్ అనమాట. కింగ్స్ ఛాంబర్కి వెళ్ళేసరికల్లా అందుకని ఏంటంటే ఒక్కోసారి వెళ్ళేవాళ్ళం, ఒక్కోసారి మేము కిందనే ఆగిపోయేవాళ్ళం. కానీ మా బాబు మాత్రం ఎప్పుడు ఆగలే, వెళ్ళేవాడు. ఎందుకంటే వాడికి స్ట్రాంగ్గా ఉంది, వాడు అలాగే తగ్గించుకోవాలన్న వాడికి ఉంది బాగా. సో ఇది వాడికి కంప్లీట్ విశ్వాసంతో అనమాట. కాబట్టి వాడైతే వెళ్తూ ఉండేవాడు. అలాంటి సమయాల్లో ఒక మధ్యాహ్నం పూట ఎండ ఎలా ఉండేదంటే, ఆ ఎండలో ఆ లోపలికి ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఆల్మోస్ట్ అందరూ కూడా సాయంత్రం వెళ్దామని చెప్పి రూమ్స్లో ఉండడమో, లేకపోతే అక్కడ నేచర్లో అలా తిరగడము
అలాంటి సమయంలో మా బాబు వెళ్తూ ఉండేవాడు వాళ్ళ లోపలికి, 6th క్లాస్ అబ్బాయి. అయితే వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే ఒకరు చూశారంట, ఎవరినైనా నువ్వు ఇంత చిన్నపిల్లాడు ఈ టైంలో ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నావు అని ఈ అబ్బాయిని అడగడం జరిగిందంట. వాడు అట్లా మాకు చెప్పాడు, ఇలాగ ఒక సార్ ఎవరో అట్లా అడిగారు. అలా చేశాడు వాడు. చేసిన దానికి ఫస్ట్ వాడు వచ్చి ఈరోజు నేను ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాను అని ఏం చెప్పాడు అంటే హాస్టల్ జర్నీ చెప్పాడు. ఫస్ట్ సూక్ష్మ శరీరయానం. మేము వెళ్ళిన పర్పస్ వేరు, కానీ జరిగిన విషయాలు వేరు. అప్పటికి హాస్టల్ జర్నీ అంటే తెలియదు, సూక్ష్మ శరీర ప్రయాణం అప్పటికి వినలేదు. ఫస్ట్ టైం హాస్టల్ జర్నీ ప్రాక్టికల్గా మాకు డైరెక్ట్గా అలా తెలియడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. కానీ అప్పుడు కూడా హాస్టల్ జర్నీ అని తెలియదు ఇంకప్పటికి కూడా. ఏంటంటే ఫస్ట్ వచ్చాడు, వచ్చి ఈరోజు నేను ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను, నాకు ఏవి కూడా అడ్డు తగలట్లేదు, నీళ్ళలో వెళ్తున్నాను నీళ్లు తగలట్లేదు, సూర్యుడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను, ఏది అగ్ని తగలలేదు, అంటే ఏవి తగలట్లేదు నాకు. అప్పుడు మీ అబ్బాయికి ఎంత వయసు అమ్మా? 6th క్లాస్. 6th క్లాస్ అంటే సుమారుగా 10-11 సంవత్సరాల వయసు. ఓకే, అంతే. ఏంటంటే ఇంకా నేను ఫాస్ట్గా అలా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళానంటే ఒక పెద్ద పిరమిడ్ ఉంది అక్కడ, చాలా చాలా పిరమిడ్స్ కనిపిస్తున్నాయి అని అదంతా మొత్తం చెప్తున్నాడు. చెప్తుంటే ఆశ్చర్యంగా అబ్బా ఎలా వెళ్ళావు అని చెప్పి అక్కడ ఉన్న మాస్టర్స్ని అడిగాను, ఇలా సార్ ఇలా వెళ్ళాడంట, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడంట, ఏవి తాకకుండా అట్లా అంటే వాళ్ళకు కూడా ఇంకా అంత పెద్దగా ఐడియా లేదు, వాళ్ళు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎట్లా చెప్తున్నారంటే నీకు అది వచ్చి కనిపించిందా, నువ్వు అక్కడికి వెళ్ళావా, ఇట్లా వాళ్ళు అన్ని అడుగుతూ ఉన్నారు తప్ప వాళ్ళు ఇంక క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ లైబ్రరీలో చూసినప్పుడు ఒక పోస్టర్ లాగా అక్కడ ఉంది, మన ఈజిప్ట్ పిరమిడ్స్ ఉన్నాయన్న. వాడు చూశాడు, ఇక్కడికి వెళ్ళాను. మొత్తానికి ఆ రోజు వాడు ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు, చూశాడు. చూసిన తర్వాత అప్పుడు వాడు ఆ రోజు అది చూశాడు, అది జరిగిన తర్వాత ఇక మా పాపకి వేరే అనుభవాలు. బుద్ధుడు వాటర్లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ కనిపించడం అని చెప్పినప్పుడు అక్కడ అది మెసేజ్, నువ్వు కూడా వాటర్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఇంకా బాగా ఎనర్జీ వస్తుంది అనే ఇది కాన్సెప్ట్ అనమాట. అలాగే నేచర్లో కూర్చొని మెడిటేషన్ బుద్ధుడు, అలా ఆమెకు అటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కనిపించాయి. ఈ అబ్బాయికి నెక్స్ట్ చైనా వాల్, తాజ్మహల్, ఇట్లా చివరికి క్లారిటీ ఏమొచ్చిందంటే 7 వండర్స్ చూశాడు. 7 వండర్స్ బెంగళూరులోనే హాస్టల్ జర్నీ ద్వారా 7 వండర్స్ చూశాడు. రైట్ మేడం, మీ బాబుతో పాటుగా మీరు బెంగళూరు వెళ్ళటం, అక్కడి నుంచి అప్పటి వరకు మీరు వినంది తెలియనటువంటిది, బట్ యాక్చువల్ ట్రావెల్స్ అంతే ఎలా ఉంటాయి అన్నది మీ బాబుతో మొదలైంది కదా. నెక్స్ట్ డెవలప్మెంట్స్ అక్కడ నుంచి నేను గైడెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను పిల్లలిద్దరికీ కూడా. హాస్టల్ జర్నీ అనేది ఒకటి ఉంది, సూక్ష్మ శరీరయానం అనేది ఒకటి ఉంది కాబట్టి అది మనం గైడ్ చేసి అది ఆటోమేటిక్గా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం గైడ్ చేస్తూ కూడా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అనేది తర్వాత నేను స్టార్ట్ చేశాను పిల్లలకి. హాస్టల్ జర్నీ మీరు ఏమైనా బుక్ స్టడీ చేయడం కానీ, ఇప్పుడు రాంపా బుక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనేది ఉంది, వాటిలో వీటన్నిటి మీద క్లియర్గా రాస్తుంటారు. అట్లా ఏమైనా బుక్ స్టడీ చేశారు మీరు? సూక్ష్మ శరీరయానం కొన్ని బుక్స్ అప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు కొన్ని తిరిగేస్తూ ఉండేదాన్ని, దాని మీద కాన్సెప్ట్లు అలా వస్తూ ఉండేవి. కాకపోతే నాకు ఎక్కువ అన్ని విషయాల పట్ల ఎక్కువ అవగాహన ఎలా వచ్చిందంటే ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే మేము ఎంటర్ అయ్యామో ఆ తర్వాత ఫస్ట్లో అంత పెద్ద మామూలుగా ఉండేది, తర్వాత ఏంటంటే 52 వారాలు 52 మాస్టర్స్ అంటే మొత్తం సంవత్సరం పొడుగున అనమాట. ప్రతి సండే కూడా ఇక్కడ క్లాస్ ఆ రకంగా క్లాసులు పెట్టడం జరిగినప్పుడు నేను చాలా శ్రద్ధగా వింటూ ఉండేదాన్ని. మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా నేను వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆ స్త్రీల పురుషుల తేడా లేకుండా వచ్చిన మాస్టర్కి పూర్తిగా నేను చాలా జాగ్రత్తగా అన్నీ విన్నాను. అలాగే విని ఆగిపోయేదాన్ని కాదు, అది ప్రాక్టికల్గా మళ్ళీ నేను చేసేదాన్ని. అది మా పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం.
సో దానిలో భాగంగానే ఈ హాస్టల్ జర్నీ మాకు జరగడం జరిగింది కాబట్టి ఇంకా పిల్లలకి హిమాలయాలకు వెళ్ళండి, అక్కడ మాస్టర్స్తో మాట్లాడండి, లేకపోతే అక్కడ ఇంకేమన్నా ఏముంటే అది ఫీల్ అయ్యి నాకు మళ్ళీ అది చెప్పండి. ఇద్దరు చేసేవాళ్ళు. ఆ రకంగా ఇద్దరు హాస్టల్ జర్నీ. అయితే హాస్టల్ జర్నీలో కూడా మళ్ళీ ఇద్దరికి వేరు ఏం జరిగిందంటే, బాబు ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతూ ఉండేవాడు, పాపకి ఏం జరుగుతూ ఉండేదంటే ఇద్దరు ఏంజిల్స్ వచ్చి రెండు రెక్కలు ఇట్లా ఈమె రెండు పట్టుకొని పక్షుల్లాగా వచ్చి ఈమెను తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట. ఆమె జర్నీ ఒక రకంగా ఉండేది. ఈ అబ్బాయి వీడు ఒక రకమైన సాహసం ఉంటుంది, ఆమె సాహసి కాకుండా ఆమె ఒక రకమైన వాడుకున్న అవగాహన బట్టి, వాడుకున్న ఆలోచన బట్టి, వాడుకున్న ఎనర్జీ లెవెల్స్ బట్టి ఒక్కొక్కటి ఒక ఫ్రీక్వెన్సీ టచ్ చేస్తుంది. అయితే అమ్మాయిది హై లెవెల్, యాక్చువల్లీ ఆమె హయ్యర్ అన్నమాట. అయితే ఏమైతేనేమో కానీ మొత్తానికి ఇద్దరికి నేను గైడ్ చేసిన ప్రకారం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అలా నేను ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైతే విన్నానో అది మళ్ళీ వాళ్ళకి ప్రాక్టికల్గా గత జన్మ వెళ్ళడము, అంటే పాస్ట్ లైఫ్ వీటి గురించి ఇక్కడ నేర్చుకుంటే పిల్లలకి వెళ్ళి మళ్ళీ మీ పాస్ట్ లైఫ్స్కి వెళ్ళండి, మీ గతంలో ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పినా చేసేస్తూ ఉండేవాళ్ళు, అవి జరిగిపోతూ ఉండేవి. వాళ్ళకి గత జీవితంలోకి వెళ్ళు అంటే నేను వెళ్ళలేకపోయేదాన్ని కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. థర్డ్ అయితే చూడంటే చూస్తారు, హాస్టల్ జర్నీ చేయంటే చేస్తారు. వాళ్ళు అన్నీ అట్లా అంటే ఏంటంటే నేను గైడ్ చేయడానికి కానీ లేకపోతే అన్నిటికీ కూడా వాళ్ళు నాకు సిద్ధంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పాలంటే వాళ్ళు నాకు సపోర్టర్స్గా ఉంటారు అన్నమాట. మా పిల్లలు అంత చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేసేవాళ్ళని చెప్పడానికి నాకు అది చాలా చాలా హెల్ప్ అనమాట. అలాగే నేను ఇక మా పాప ఉంది అంటే ఆ పాప థర్డ్ ఐ కళ్ళు మూసుకొని చూడక్కర్లేదు, పత్రిజిని ఇప్పుడు చూడాలంటే కళ్ళు తెరిచి ఆమె అట్లా అంత ఓపెన్గా ఏదైనా సరే. ఇప్పుడు ఒక మాస్టర్ క్లాస్ విన్నప్పుడు నేను ఆయన ఏంటంటే ఒక రాత్రి అంతా గాయత్రి మంత్రం చదివితే పొద్దున్న కల్లా గాయత్రి మాత వచ్చింది, మన నరేంద్ర ముదల్కర్ సార్ చెప్పినప్పుడు నేను ఇది పిల్లల దగ్గరికి వెళ్ళి చేయించాలి, రాత్రి అంతా మనం ఈరోజు ఉందాము, రాత్రి అంతా గాయత్రి మంత్రం పఠిద్దాము, మనకు కూడా వస్తుందని చెప్పి నేను వెళ్తే 12 సార్లు కూడా చెప్పకముందే గాయత్రి మాత ఆమెకి వచ్చేస్తుంది, పరిగెత్తుకొచ్చి ఏం కావాలి. మేము ఎవరు వచ్చినా కూడా మీకు ఏం కావాలంటే లోక కళ్యాణం కావాలి, అందరూ బాగుండాలి, భూమి మొత్తం ఆనందంగా ఉండాలి, అందరూ ధ్యానులు అయిపోవాలి, అందరూ శాఖారులు అయిపోవాలి, ఇదే ఎవరు వచ్చినా సరే మేము ఇదే అడిగాం. అంటే ఆ రోజు ఒక్కరి కోసం అనుకున్నాం గాయత్రి మాతని, అయిపోయింది ఆల్రెడీ 2 minutes అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడు వీళ్ళంటే కృష్ణుడు వచ్చి ఈమె ఒడిలో పడుకొని ఫ్లూట్ ఊతున్నాడు. ఇంకా అలా అలా జరుగుతూ ఉంటే ఇంకా మా ఇద్దరం తల్లి కూతురు తండ్రి కొడుకు వాళ్ళు అక్కడ పడుకుంటే ఇక మాకు సందడే అన్నమాట. ఇంకా అది చాలా హ్యాపీ. ఆమె వీడియో నాది ఆడియో చెప్తూ ఉండేది ఆమె నాకు, మొత్తం రూమ్ అంతా ఎంత వెలుగుతో ఉంది తెలుసా, ఇప్పుడు నీ ఒళ్ళో కృష్ణుడు పడుకున్నాడు ఆమె చెప్తూ ఉంటే నాకు ఆనందం కలుగుతుంది. అబ్బా ఆమె చూడడం నాకు చెప్పడం ఇలా హ్యాపీగా అనమాట మొత్తం ఎక్స్పీరియన్సెస్. అలాగే ఇంట్లో ఎక్కువగా నలుగురు కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆ నలుగురు కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా గైడ్ చేయడం అనేది నాది ఎప్పుడు ఉంటూనే ఉండేది. అప్పుడు కూడా ఏంటంటే అందరిని ఇన్వైట్ చేస్తూ ఉండేదాన్ని, ఏంజిల్స్, ఆర్కేంజిల్స్, పత్రిజీ, మహాతర్ బాబాజీ ఇట్లా పిలుస్తుంటే నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తున్నారని మీరు చెప్తూ ఉండేది నాకు. నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళందరూ కూడా వస్తున్నారు, అది కూడా నాకు ఆశ్చర్యం వేసేది. పిలిచినంత మాత్రం రావాలని లేదు కదా అని అనుకునేదాన్ని, కానీ మొత్తం అందరూ వచ్చేవారు. అలాగే బెంగళూరు వెళ్ళేటప్పుడు కూడా బెంగళూరుకి నాకు చాలా కనెక్టివిటీ ఉందని మా పాప చెప్తూ ఉండేది. అక్కడ వేరే ఇంకొక అంటే వేరే వేరే సొసైటీలు కూడా చూడడానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అసలు బెంగళూరుతో నాకు చాలా ఎక్కువ కనెక్షన్ ఉందని చెప్పి మా పాప ఉన్నాయి. అందుకని ఎక్కువ అక్కడ ఆ పిరమిడ్కి అయితే చాలా ఎక్కువ సార్లు వెళ్ళాం. ఆ తర్వాత ఏంటంటే ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉండేవి, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వింటూ ఉండేదాన్ని. ఇక ఇదంతా జరుగుతున్న సమయంలో మరి మన మారం శివప్రసాద్ గారు వస్తారు అలాగే క్లాస్కి వచ్చినప్పుడు, మరి నువ్వు చదువుకున్నావు, చెప్పగలుగుతావు, మరి ఏదైనా స్కూల్స్కి అలా వెళ్ళి క్లాసులు చెప్పొచ్చు కదా అంటే ఏ రకంగా చెప్పాలి నేను అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మనం ఏదో ఒక దీంతో వెళ్ళాలి కదా, అంటే నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను, ఒక అది అది ఇది అది నేను చెప్పాలి కదా అని నేను అలా ఉండిపోయాను.
ఉండిపోయిన సమయంలో నెక్స్ట్ ఏంటంటే ధ్యాన విద్యార్థి శ్రీనివాస్ ఒకసారి వచ్చాడు. ఓకే. వచ్చి వాళ్ళకి బుక్ ఉంది, ధ్యాన విద్యార్థి మ్యాగజైన్, దానికి హెల్ప్ కావాలన్నాడు. హెల్ప్ కావాలన్నప్పుడు ఏ రకంగా హెల్ప్ చేయాలంటే సరే ఏంటి హెల్ప్, ఏ రకమైన హెల్ప్ కావాలంటే ఇది నడవట్లేదు, కాన్సెప్ట్ అంతా ఉంది. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఏంటంటే ప్రపంచమంతా విద్యార్థులందరూ కూడా ధ్యాన విద్యార్థులు కావాలి, కానీ ఇది ముందుకెళ్ళాలంటే బుక్ ప్రింట్ అవ్వాలి, ఇవన్నీ మాకు ఆర్థికంగా లేదు. ఆర్థికంగా లేదన్నప్పుడు సరే మేము చేస్తాం, ఆర్థికంగా మాకు కూడా కావాలి, ఎందుకంటే మాకు స్టూడెంట్స్కి మేము చెప్పడానికి మాకు కావాలి. మా వారు బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి వాళ్ళ కాలేజీలో మెడిటేషన్ కావాలి, అలాగే నేను ముందుకెళ్ళాలంటే కూడా నేను స్కూల్స్కి కాలేజీకి వెళ్ళాలంటే నాకు ఏదో ఒకటి కావాలనుకున్నాను కదా, అది వచ్చింది. అంటే మేము ధ్యాన విద్యార్థి నుంచి వచ్చాము అని. ధ్యాన విద్యార్థి శ్వాస విజ్ఞాన జ్యోతి అని ఇది ధ్యాన విద్యార్థి ఆనంద్ రాసిన బుక్ కాదు, మ్యాగజైన్స్ ఇవి మంత్లీ వచ్చేవి, ఎక్కువ కాదు, ఒక 7-8 మ్యాగజైన్ నెలలలో వచ్చాయి. ఆ టైంలో ఏంటంటే నేను ఒక 1,00,000 అట్లా ఇచ్చి ఇంకా వాళ్ళకి సరిపోదంటే సరే అని చెప్పి అప్పుడు నేను గాజులు నేను కూడా గాజులు బ్యాంక్లో పెట్టేసి డబ్బులు ఇచ్చాను. ఇస్తేమో మేడం అట్లా చేయకూడదు, మీ గాజులు మీరు తీసేసుకోండి అని చెప్పి అప్పుడు అట్లా అన్నాడు. అప్పుడు ఆ శ్రీనివాస్ ఏంటంటే అందరితో చెప్పాడు, ఈ మేడం చూడండి ఎంత ఎన్లైటెనడో, ఎవరైనా గాజుల కోసం డబ్బులు తీసుకుంటారు, అటువంటిది ఆమె గాజులు అవసరం లేదు నాకు అని స్పిరిచువాలిటీకి ఇచ్చేద్దాం అనుకుంది అని చెప్పి అక్కడ అందరితో మెచ్చుకున్నాడు అన్నమాట. సో అప్పుడు దానికి ఆ రకంగా అంటే ప్రతి మ్యాగజైన్కి కూడా మా తాలూకా సపోర్ట్ అయితే జరిగింది. 2011లోనే ఇంక జస్ట్ అప్పుడే వచ్చాం కదా, ఆ నెక్స్ట్ ఇయర్లోనే మేము రాజపోషకులు అయ్యాం ధ్యాన జగత్, మన ధ్యాన ప్రెస్ అప్పుడు. సో కేశవరాజు గారు డబ్బులు అడిగితే అప్పుడు ఇలాగా చెప్పారన్నమాట, ఇది ఇక్కడ ఈ మ్యాగజైన్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి వెళ్తుంది, అందులో పత్రిజీ కాన్సెప్ట్ అందరికీ చేరుతుంది, ఇది చాలా గొప్ప పుస్తకం అని చెప్పినప్పుడు నాకు అప్పుడు అనిపించింది, ఎస్ దీనికి ఇస్తే ప్రపంచమంతా మనం జ్ఞాన ప్రచారం చేసినట్టే అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది దానికి ఇవ్వడానికి. మరి మా సార్కి ఎలాగోలా ఒప్పించాను. ఏంటంటే నేను నాకు అనిపించడం ఆయన చేత చేయించడం, ఆయన మనీ సపోర్ట్ చేయడంలో నిజంగా ఆయన నాకు నిజంగా ఆయన దేవుడు సార్, నిజంగా అది చాలా గ్రేట్. అది ఆయన వాళ్ళ తల్లికి కూడా ఒక బంగారు ఆభరణం కూడా ఎప్పుడు కొనలేదు, కానీ లక్షలు పెట్టేస్తారు దీనికోసం. అయితే నేను నాకు ఏదైతే ఇది నచ్చింది అంటే ఆయన అడగాలి, ఆయన దానికి పెట్టాలి, అలా అద్భుతంగా జరిగింది. నాకు సరైన ఫ్యామిలీ అయితే మాత్రం చాలా హ్యాపీగా వచ్చింది. జీవిత భాగస్వామి అంటే అదే కదా, ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా, తప్పదు. అదే సార్, చాలా మంది ఏంటంటే భర్త ధ్యాని అయ్యి భార్య అవ్వకపోవడం, భార్య అయ్యి ఇలా చాలా ఉంది. నాకైతే ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీ, అది చాలా హ్యాపీ సార్. తర్వాత ఏమైందంటే ఇది వచ్చింది కదా బుక్, వచ్చిన తర్వాత ఇక అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను స్కూల్స్కి వెళ్ళడం. మేము ఇలా బుక్ తీసుకుని వెళ్ళేసరికి నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్, బుక్ తీసుకుని వెళ్ళడం. మేము ధ్యాన విద్యార్థి నుంచి వచ్చాను సార్, అందరూ విద్యార్థులందరూ కూడా మెడిటేటర్స్ అవ్వాలి, వెజిటేరియన్స్ అవ్వాలన్న కాన్సెప్ట్తో వచ్చాము అని ఎప్పుడైతే చెప్పేసి నాకు ఎప్పుడు ఎవరు నో అని చెప్పలేదు. అంటే ఇక్కడ మనకు భయం ఉండేది ఏంటంటే ఏమని చెప్తాము, అసలు ఏమని వెళ్ళాలి అని ఉండేది, కానీ ఎప్పుడు ఎక్కడ నో అని చెప్పలేదు. ఈ మ్యాగజైన్స్ తీసుకుని వెళ్ళేదాన్ని. తర్వాత అప్పుడు ఏమనిపించిందంటే ఇలా వెళ్ళి వచ్చేయడం కాదు, క్లాస్ చెప్పేసి వచ్చేయడం కాదు, వాళ్ళ దగ్గర మనదంటూ ఏదో ఒకటి ఉండాలని చెప్పి అప్పుడు నాకు పాంప్లెట్ చేయాలనిపించింది. నేను ఫస్ట్ పాంప్లెట్ చేసింది ఎప్పుడంటే ఒక పక్క ఊరు వెళ్ళాను, పక్క ఊరు వెళ్ళి క్లాస్ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి చెప్తున్నాను, మన తలపైన ఒక పెద్ద గోల్డెన్ పిరమిడ్ ఏర్పడిపోవాలి, ఆ పిరమిడ్ ద్వారా మనకి శక్తి రావాలి చెప్తూ ఉన్నాను అన్నమాట. వాళ్ళందరూ డీప్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చింది. మేడం మీరు చెప్తే మాకు ఎక్కువ మంది లేడీస్ అనమాట, ఒక పంచతాక్స్లో కూర్చున్నారు వాళ్ళందరూ. ఈ పక్క ఊరు కాదు ఇది విడిగా, అంటే పాంప్లెట్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఎట్లా అంటే అలా వచ్చాను. అటు ఏంటంటే పక్క ఊరిలో శ్రీనివాస క్యాంప్ అని వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు, అవి కొంచెం రాసివ్వరా పేపర్లో అన్నారు అన్నమాట. పేపర్లో రాసిమ్మంటే నేను రాస్తూ ఉండగా నాకు అనిపించింది, అవును ఒక ఆవిడకి ఇస్తాను మరి అందరికీ ఎట్లా అనిపించి దాన్ని అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేశాను, పాంప్లెట్గా తయారు చేయడం మొదలుపెట్టాను. సో అది కొన్ని పాంప్లెట్స్గా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాను. సో అక్కడ నుంచి పాంప్లెట్స్ రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇక్కడ అనిపించింది కదా స్కూల్స్లో పిల్లలకి ఎట్లా అని అనిపించినప్పుడు అప్పుడు నేను పిల్లల కోసం సరిగ్గా పాంప్లెట్ రాయాలి
కంప్లీట్గా ఓన్లీ తెలుగునే కాకుండా కాస్త వాళ్ళకి ఇంగ్లీష్ కూడా అర్థమయ్యేలాగా రాయాలని చెప్పి ఓ పాంప్లెట్ వాళ్ళ కోసం తయారు చేస్తాను. దాన్ని కూడా మరీ ఇలా తీసి పడేసేలా ఉండకుండా బ్లాక్ అండ్ వైట్ అట్లా ఇలా కాకుండా దాన్ని కాస్ట్ పెట్టి కొంచెం మంచిగా ఉండాలని చెప్పి ఫుల్, ఎందుకంటే ఒకరా 100 2 20 ఫుల్ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే రోజు వెళ్ళాలి, రోజుకి కనీసం 2-3 క్లాసులు అవ్వాలి. బాక్స్ పట్టుకు వెళ్ళిపోతూ ఉండేదాన్ని. నాకు ఆ సమయంలో ఒక కారు ఇవ్వబడింది, అప్పుడు మాకు లేదు సొంతంగా. కానీ ఆటోమేటిక్గా ఇంకొకరికి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే మీకు మిమ్మల్ని కార్లో తిప్పిస్తూ ఉన్నారు. తిప్పిస్తూ ఉంటే నేను ఇంకా నాకు బాగా దొరికింది, బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. మొత్తం స్కూల్స్, కాలేజెస్, ఈయన చుట్టుపక్కల మొత్తం నిజామాబాద్ ఏరియా అంతా కూడా. ఆయన బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ అవ్వడం వల్ల మేడం మీరా అప్పలనాయుడు సార్ సింపుల్గా అయిపోయాయి. కాబట్టి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, బిఎడ్ కాలేజెస్, ఎందుకంటే మళ్ళీ స్కూల్స్లో కూడా వీళ్ళ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు టీచర్స్గా. ఇలా అన్ని రకాలుగా కూడా నాకు ప్లస్ అయింది. కాబట్టి మొత్తం స్కూల్స్, కాలేజెస్ బాగా తిరిగాను. అలాగే అక్కడతో ఆగిపోలేదు, మళ్ళీ ఇక్కడ ఈ డే అంతా ఇలా ఉంటే ఈవినింగ్ మేము సప్తాహాలు పెడుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ టీము మేము అందరం కలిసి డైలీ ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కనీసం ఒక 6 ఆ టైంకి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి 10కి రావడం. పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళే అంతే. అలాగే మాకు అప్పుడు ఫుడ్ అది పరిచయం చేయబడింది కదా, ఎలాగోను కొబ్బరి ముక్కలు అవి సింపుల్గా ఉండేవి. ఇంట్లో ఉంటే వంట చేయడం, లేకపోతే ఏంటంటే ఫ్రూట్స్, కాయగూరలు, కాయలు, పళ్ళు ఇవన్నీ వీటితో అడ్జస్ట్ అయిపోవడమే. మాకు అక్కడ వాళ్ళు పెడితే తినడం, లేకపోతే ఇంటికి వచ్చి ఏదో పండగ తినడం, ఇదే నడిచేది. ఇదంతా చాలా చాలా బిజీగా తిరిగాను సార్. బిజీగా తిరుగుతూ మొత్తం ఇక్కడ క్లాసులు ఏదైతే విన్నామో మళ్ళీ నేర్పించడం అనేది జరిగింది. బాగా జరిగింది. అక్కడ జరిగిన తర్వాత పత్రిసార్కి అప్పుడు మళ్ళీ 2011కి వచ్చారు కదా, అప్పుడు సార్ చేతికి చెక్ ఇచ్చాము. అప్పుడు అదంతా వివరించాలంటే మళ్ళీ చాలా పెద్ద ఉంది. అప్పుడు ఏంటంటే ఆ రకంగా చెక్ ఇచ్చేసిన తర్వాత ధ్యాన రాజపోషకులుగా దానికి అయ్యాము. తర్వాత స్పిరిచువల్ ఇండియాలో భాగస్థులుగా ఉన్నాము, ధ్యాన జగత్కి అంబాసిడర్స్గా ఉన్నాము, ఎంసీకి అంబాసిడర్స్గా ఉన్నాము. అన్నిట్లో కూడా మనం ఉండాలి అంతే. ఓవరాల్ మూవ్మెంట్లో అంటే పత్రిక విజన్ అన్ని కోణాల నుంచి బలపరచాలి. అవును, రైట్. ఇప్పుడు అలాగే మరి పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది కదా మనకి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది, దానిలో కూడా ఏమైనా ఎంటర్ అయ్యారా మీరు? పొలిటికల్ దీనిలో నేను అవ్వలేదు. సార్ కూడా నన్ను దాని గురించి ఏమీ ఎప్పుడు అనలేదు. మనకు కావాల్సింది ఇప్పుడు ధ్యాన జగత్తు, శాఖార జగత్తు, పిరమిడ్ జగత్తు. బట్ ఈ మూడిట్లో మాత్రం ఫుల్గా ఉన్నారు. ఈ మూడిట్లో మాత్రం ఫుల్. ఈ పిరమిడ్ నిర్మాణాలు ఏమన్నా? పిరమిడ్ నిర్మాణాల్లో అన్నింటిలో కూడా మా తాలూకా కంట్రిబ్యూషన్ కానీ ఎప్పుడు ఎక్కడ పిరమిడ్ కట్టించడం అనేది జరగలేదు. కంట్రిబ్యూషన్ మాత్రం ఎప్పుడు సిద్ధంగానే. మరి మీరు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, దాని మీద ఏమైనా కట్టే అభిప్రాయాలు ఉన్నాయా? రాడ్స్ పిరమిడ్ ఒకసారి ఇక్కడ కొన్నాం. మాకు ఇక్కడ ధ్యానమాచక్రం యజ్ఞం జరిగినప్పుడు పైమా మాస్టర్స్ తీసుకొచ్చారు ఒక 12x12 రాడ్స్తో అనమాట. అది మళ్ళీ వాళ్ళు తిరిగేందుకు తీసుకెళ్ళి ఎవరైనా కొనుక్కుంటే ఒక 6,000 ఇచ్చేస్తామన్నారు. సర్లే ఎలాగో ఉంది, కాలేజీలో పెడదామని తీసుకున్నాం. అప్పుడు మాది రెంట్ హౌస్. సో మరి ఎలాగ మనం కట్టం కాబట్టి ఇది పెట్టుకుందామని పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నది కూడా ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు ఒక లెవెల్, వాళ్ళు ఒక పద్ధతిగా కట్టారు వాళ్ళు. కాబట్టి ఇంక ప్రస్తుతానికి అది పిరమిడ్ లేదు. కానీ కట్టితే మాత్రం ఒక పెద్ద దీనిలో కట్టాలి, ఇంటి మీద అట్లా కాదు, ఇంటి మీద మనకి ఎలాగో మనం ఇది ఉంది చాలు అని ఒక కోరిక ఉంది. అంటే పత్రిజీ ప్రకారం కూడా మేమందరం పత్రిజీతో కలిసి మేమందరం అనుకున్నది కూడా ఇక్కడ బోధనలో 111/111 పిరమిడ్ రావాలి. అది అనుకున్నాం పత్రిజీ. అది వాస్తవం అవుతుంది, దాని సమయం వచ్చినప్పుడు అది వాస్తవం అవుతుంది. ఆ రకంగా సార్. ఇంకా పత్రిజీ గారితో పాటు మీరు కలిసి ఉన్న సంఘటనలో హైలైట్ అయినటువంటి సంఘటనలు ఏమన్నా ఉందా? ఒకటి ఏమన్నా మీ జీవితంలో పత్రికతో కలిసి? ఇప్పుడు కలిసి మా ఫ్యామిలీని పత్రిక సార్ చాలా బాగా, అంటే ఎందుకంటే వీళ్ళు పనికొస్తారు, వీళ్ళు డెఫినెట్లీ మన తాలూకా ఈ జర్నీలో వీళ్ళు హైలైట్ అనేది సార్కి తెలుసు కాబట్టి మమ్మల్ని చాలా హృదయంతో చూసుకున్నారు. ఆ రకంగానే ప్రతి అంటే ఆయన జీవిత ప్రణాళికలు కొన్ని కుటుంబాలు కలిసి పనిచేయడానికి ఒక కమిట్మెంట్తో వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఒకటి. అవును సార్, అదే జరిగింది. సో ప్రతి బర్త్డే కూడా హ్యాపీగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నన్ను ఇన్ఛార్జ్గా ఉండమని చెప్పారు సావిత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి. ఓకే.
అప్పుడు ఏంటంటే కొంత అవాంఛనీయ సంఘటనలు అనుకోవచ్చు. సెంట్రల్ అంటే ఏంటంటే పత్రిజీ పుట్టిన ప్లేస్ ఇది. అటువంటి పవిత్ర క్షేత్రాన్ని శుద్ధంగానే ఉంచాలి. పత్రి సార్ ఏం చెప్పారంటే దీన్ని ఈ ప్లేస్ని శుద్ధమైన ప్లేస్, శూన్యమైన ప్లేస్ అన్నమాట. మరి ఆ ప్లేస్లో మలినాలు ఏ రకంగా కూడా ఏ నెగిటివిటీ కూడా ఎంటర్ అవ్వకూడదు. అలాంటి సమయంలో ఏంటంటే పత్రిజీ ఒకసారి మధ్యలో వచ్చారు. యాక్చువల్లీ అలా రారు, ఏదో ఒక మామూలుగానే వస్తారు, అందరికి తెలుసు. కానీ ఒకసారి మామూలుగా వచ్చి ఉత్తినే వచ్చాను మేడం అన్నారు. అంటే నేను అప్పుడు అన్నాను మహాకారణ జన్ములు ఉత్తినే రారు అన్నాను. అంటే ఇట్లా చూసారు, ఇట్లా నా పక్క అట్లా చూసారు. చూసి నీకెట్లా తెలుసు అన్నట్టు చూసారు వాళ్ళు. అలా అయినప్పుడు ఆ రోజు ఏంటంటే సార్ చెప్పారు, ఈ సెంటరు మీరు చూసుకోవాలి. చాలా సీరియస్గా చెప్పారు సార్. అది ఎట్లా అంటే నా రూమ్లో, ఇదే కదా రూమ్లోకి పిలిచారు. పిలిచిన తర్వాత మేడం ఈ ధ్యాన కేంద్రాన్ని మీరు చూసుకోవాలి. ఎవరైనా వేషాలు వేస్తే తన్ని తెరమేయండి. ఏమైనా తేడా వస్తే నాకు ఫోన్ చేయండి. ఇంత సీరియస్గా అంటే ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు తెలిసి. అప్పుడు ఏంటంటే అట్లా చెప్పారు. నెక్స్ట్ అందరినీ రమ్మని చెప్పాను. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి ఈ మాట మీరు వినాలి. అసలు వీరప్ప ఇక్కడ వంట సామాన్లు వంటకు కావాల్సినవి అన్నీ కూడా నువ్వు చూసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన వాళ్ళంతా కూడా ఏం చెప్పినట్టు వినాలి. ఇది జరిగింది సార్. జరిగిన తర్వాత అప్పటికి మా సార్ కాలేజ్ నుంచి రాలేదు. ఇంకా నాకు ఏముందంటే మా సార్ యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇది, ఎందుకంటే ఇది దానికి 100% ఆయన హెల్ప్ అంటే సపోర్ట్గా ఉంటేనే చేయగలుగుతాను. అన్నీ ఆయనే మందని ఆయన చూడాలి. మళ్ళీ నేను జస్ట్ ఏంటంటే అందుకే ఏంటంటే ఆయన ఏమో అనుకుంటే రండి సార్ అని చెప్పి ప్లేట్ తీసుకోండి, సార్ ఫుడ్ ఇవ్వండి. సార్ ఎట్లా అంటే చక్కగా ఇక్కడ ఫుడ్ తినిపించేసి ఆయన హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఆయన నాకు ఇది ఒక 3-4 ఇయర్స్ కంప్లీట్గా. అంతకుముందు కూడా 100% ఉన్నాము. కానీ ఏంటంటే ఇక బాధ్యత ఇచ్చిన తర్వాత ఇంకా మనం డెడికేటెడ్గా చేయాలి. కారణ జన్ములు కదా ఆయన. మరి అటువంటి గురువులు పుట్టి పెరిగిన స్థానం అంటే ఎంత పవిత్రత ఉండాలి అక్కడ. అవును, సార్ నోటితో నాకు ఏ వర్క్ ఎప్పుడు అప్పచెప్పలేదు. ఇది నువ్వు ఇదే చేయాలి, లేకపోతే సార్ ఏదైనా చెప్తే నేను చూసేదాన్ని. కానీ నాకు ఎప్పుడు ఏమి సార్ చెప్పలేదు. కానీ ఇది సార్ ఎప్పుడైతే చెప్పారో నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. అంతకుముందు ఎట్లా అనేది అంటే మేడం మీరు చేయొచ్చు కదా, చాలామంది అంటూ ఉండేవాళ్ళు మీరు చేస్తే బాగుంటుంది. నాకు బరువులు వద్దు, నేను సీతాకోక చిలుకలాగా ఎగరా, నాకే బరువులు వద్దు, నేను హాయిగా ఉండాలి ఇట్లా అంటూ ఉంటే ఒకనొక రోజు సార్ ఇట్లా చెప్పారు. ఇదంతా మెయింటైన్. మరి అట్లాగే ఇప్పుడు మరి 4 years బ్యాక్ నుంచి కరోనా రావటం, జూమ్ క్లాసులు పెరగటం, ఇది కరోనా ఎప్పుడైతే వచ్చిందో గ్రూప్ గ్యాదరింగ్ అంతా తగ్గిపోయింది. గ్రూప్ గ్యాదరింగ్ తగ్గేసరికల్లా మనకి జూమ్ క్లాసులు బాగా పెరిగింది. సార్ ఇప్పటికప్పుడు వసుదయ్య కుటుంబం అని చెప్పాడు. వసుదయ్య కుటుంబం అన్నప్పుడు జూమ్ క్లాసులో మనం ల్యాప్ ఓపెన్ చేసిన వెంటనే వాడు ఇంటి పక్క కూడా తెలియదు, అమెరికా కూడా తెలియదు కదా, ఇద్దరు స్టేజ్లు కనపడుతుంటారు. బట్ ఎందుకంటే ఏమిటేమో అనిపించేది. మీరు ఎట్లా మీరు జూమ్ క్లాసులో ఎన్ని కండక్ట్ చేస్తారా? ఫస్ట్లో ఏంటంటే లైట్ వర్కర్స్ ఉండేది. అక్కడ ఎప్పుడు డైలీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ డైలీ క్లాసెస్లో నేను ఒక పెద్ద మనిషిలాగా ఉండేదాన్ని. అంటే ఎవరైనా క్లాస్కి మాస్టర్ రాలేదంటే వెంటనే నేను రెడీగా ఉండాలి. ఏంటంటే కమలా మేడం అయితే ఏ కాన్సెప్ట్ అయినా చెప్పేస్తుంది, రెడీగా ఉంటుంది అనేది ఉండేది. కాబట్టి నేను ప్రతిరోజు ఎంటర్ అవ్వాల్సి వచ్చేది. కాబట్టి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండడం అనేది జరిగేది అప్పట్లో. ఆ రకంగా ఉండేది. ఇప్పుడు మారం శివప్రసాద్ గారు కొంచెం లేట్ అవుతారు, ఇంక రారంట అంటే మేడం కమలా మేడం ఈలోపు మీరు క్లాస్ ఇట్లా ఉండేది అనమాట. కాబట్టి ఆ రకంగా నేను ఎప్పుడు కూడా లైట్ వర్క్స్ దీనిలో ఎప్పుడు సిద్ధంగా ఉండేది. తర్వాత మన పీసీఎస్ వాళ్ళు కానీ లేకపోతే ఇలా ఎవరైతే మనకి క్లాస్కి పిలిస్తే ఎంటర్ అవ్వడం అనేది ఉంది. కానీ నేను ప్రత్యేకంగా జూమ్ అనేది పెట్టలేదు. సో ఆ రకంగా నడుస్తూ ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాన్సెప్ట్ ఎవరు ఏది చెప్తా. నేను ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ అనేది నాకు లేదు. బ్రాండ్ అట్లా పెట్టలేదు. డిఎన్ఏ కమలకుమారి, శంబాల కమలకుమారి, నక్షత్రంలో అలా పెట్టలేదు. నేను అట్లా ఉండొద్దు అనుకున్నాను.
అలాగే నేను ఇతరులకు మోటివేట్ చేసేది కూడా ఏంటంటే మనం ఒక దానికి అలా ఇదవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆల్రౌండర్ కావాలి. మనది ఫుడ్ వండడమైనా తినడం కూడా ఉంది కదా, అలాగే మనం ప్రతిదీ మనం ఉండాలి అనేది నేను. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ఇవన్నీ పంపిస్తున్నారు కదా, ఇవన్నీ ఎనాలైజ్ స్టార్ట్ చేసి మీరు? ఇవి ఈ మధ్య ఒక 2 years ఇలాగే. అసలు నేను యూట్యూబ్ పెట్టాలనుకోలేదు. అది కూడా అట్లా అంటే ఎందుకంటే లైట్ వర్క్స్ ఉంది, పిఎంసీ ఉంది, ఇవన్నీ నడుస్తాయి కదా. తర్వాత ఇంకా రైట్. అట్లాగే ఇప్పుడు పత్రిక ఉన్నప్పుడు ఇది చేయండి లేదంటే ఇవన్నీ మేనేజ్ చేయాలి మీరే అది నేను చెప్పి అంటాం ఇవన్నీ జరిగింది కదా. ఇప్పుడు పత్రిక మరి శరీర విరమణ చేసే ముందు కానీ శరీర విరమణ చేసిన తర్వాత కానీ మీ ఫీల్స్ ఏంటి? ఏంటంటే ఇది కంప్లీట్ అవ్వలేదు. ఏంటంటే అప్పుడు ఏమైందంటే జూమ్ క్లాసెస్ విషయంలో దేనిలో కూడా మనం ఎంటర్ అవ్వద్దు అనుకున్నాము. నేను ప్రత్యేకంగా పెట్టద్దు అనుకున్నాను కదా. కానీ ఒకానొక రోజు నాకు అనిపించింది నేను కూడా ఒక జూమ్ స్టార్ట్ చేయాలని అనిపించిన సమయం అది ఆటోమేటిక్గా అది అన్నీ జరిగిపోయాయి. వద్దు అనుకున్న దాన్ని నేను పెట్టి మొత్తం అన్ని గ్రూప్స్లో మెసేజ్ పెట్టాను. ఏంటంటే అందరికీ కూడా శంబాలాకి స్వాగతం. గ్రూప్ పేరే శంబాలా లైవ్ గైడెడ్ మెడిటేషన్. ప్రతిరోజు రాత్రి 10 నుంచి 11 ఉంటుంది. కాబట్టి ఎవరు దీనికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆహ్వానం అని చెప్పి ఇచ్చాను సార్. వాళ్ళందరూ నాకు నెంబర్స్ ఇస్తే నేను వాళ్ళని యాడ్ చేసి మొత్తం నడిపిస్తాను. అది ఎన్ని రోజులు ఏమి ఇంకా డిసైడ్ కాలేదు. మొత్తానికి అందరికి ఫస్ట్ ఆహ్వానం పంపించాను సార్. 1000 మంది వచ్చారు సార్. 1000 మంది ఎవరు కూడా నా కాంటాక్ట్ లిస్ట్లో లేరు, అందరూ కొత్త వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏంటంటే నా నెంబర్ యాడ్ చేయండి అని మొత్తం వచ్చారు. వచ్చినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక తల్లి మీరు స్కూల్స్ కాలేజ్ ఇవన్నీ కూడా నిజామాబాద్ జిల్లా అంతా తిరగటం ఉన్నారు. బట్ సారు అప్పలనాయుడు గారేమో మరి కాలేజీ టచెస్ ఉన్నాయి కాబట్టి బట్ అది ఉంది కదా, మీరు వెళ్ళి క్లాసు చెప్పడం ద్వారా పరిచయాలు బాగా పెరిగినాయి. అందువల్ల మీరు పెట్టగానే ఆటోమేటిక్గా అడ్మిట్స్ వచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళందరూ తెలియపోయి వాళ్ళందరికీ కమలా మేడం అంటే వాళ్ళకి తెలుసు. ఆ రకంగా ఏంటంటే మొత్తం అందరూ వచ్చేసారు. వచ్చి ఫుల్ అన్నమాట. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను సార్. శంబాలా అందరికీ శంబాలాకి స్వాగతం. కానీ అది లైవ్ గైడెడ్ మెడిటేషన్. ప్రతిరోజు రాత్రి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మొత్తం వచ్చారు సార్. దానికి అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయి. జూమ్ అయితే ఒక టైం లిమిటెడ్ ఉంది, కానీ నాకు అప్పుడు వచ్చింది ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్ అని చెప్పి ఒకటి ఉంది. దానిలో లిమిట్ లేదు, 1000 మంది అయినా ఉండొచ్చు. దానికి టైం లిమిట్ లేదు, టైం డ్యూరేషన్ లేదు, ఎంతమంది అయినా ఉండొచ్చు అనేది వచ్చింది సార్ ఆటోమేటిక్గా. ఎవరో వాళ్ళలోనే ఒక మాస్టర్ ఇచ్చాడు నాకు, అంతే. అది చేస్తే మొత్తం ఎంతమంది అయ్యారో వాళ్ళు ఒకరు ఎంటర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ కూర్చునే వాళ్ళంట. అంతవరకు వాళ్ళ భర్త రానివాడు, ఆమె పడుకుంటే వాళ్ళ భర్త వింటూ ఉండేవాడంట. అంత అద్భుతంగా జరిగాయి శంబాలా క్లాసెస్ సార్. అవి 4 months కంటిన్యూగా. నేను పెట్టిన టైం 10 నుంచి 11, కానీ 10 నుంచి 12, 1 అయిన రోజులు ఉన్నాయి. వాళ్ళెవరు పడుకునే వాళ్ళు కాదు, నన్ను కూడా ఎవరు పడుకునేవాళ్ళు. ఇంకా అడగడం ఏం లేదు, వచ్చి రాగానే కూర్చోవడం మెడిటేషన్లో. గైడెన్స్ మొత్తం నేను ఇవ్వడం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి లేదు, అందరూ సైలెంట్గా మెడిటేషన్లో కూర్చోవాలి. వేరే మ్యూజిక్ ఉండదు. ఏదైనా వినిపిస్తుందంటే నా వాయిసే వినిపిస్తుంది, ఇంకొకటి లేదు అసలు. మొత్తం కంప్లీట్ సార్. అసలు మ్యూజిక్ వాడలేదు, ఎవరి కాన్సెప్ట్ అక్కడ చెప్పడం కానీ వినిపించడం కానీ లేదు. ఓన్లీ సైలెన్స్, మీరు వినాలి. కానీ ఒక్కటే వినిపిస్తుంది, అది నా వాయిస్. అది ఏంటంటే చెప్పడం. నేను ఈరోజు ఇది చెప్తానని లేదు, కానీ నేను టచ్ అయిన కాన్సెప్ట్ లేదు. మొత్తం 100% సార్. నిజంగా ఒక పర్సన్ అది మొత్తం వింటే అసెన్షన్ పొందిస్తాడు, అసెండ్ అయిపోతాడు అంతే. ఇంకా మరి ఇంక మామూలు చిన్న ముక్తి కాదు, హయ్యెస్ట్ ముక్తికి వెళ్ళిపోతాడు. అన్ని కవర్ అయిపోయాయి. అదేదో మళ్ళీ హయ్యెస్ట్ ఎక్కడికో నక్షత్రలోకాలకు వెళ్ళిపోయాను కాదు, అన్ని. ఇవన్నీ లైవ్ కదమ్మా యూట్యూబ్. అప్పుడు అదేది లైవ్ లేదు, రికార్డింగ్ లేదు, ఏం లేదు. ఎవరెవరైతే విన్నారో వాళ్ళ లోపలికి రిసీవ్ చేసుకోవాల్సింది. అలా అయిపోయి 100% ఇప్పుడు ఆచరణలో పెట్టి ధ్యానమే జీవితం, జీవితమే ధ్యానం అనే రకంగా జీవిస్తున్నారు సార్ సహజంగా వాళ్ళు. అటువంటి వాళ్ళు తయారైపోయారు, అలా తయారయ్యారు. సో అది ఎప్పుడు జరిగిందంటే 2020లో
ఈ అందరూ జూమ్ క్లాసెస్లో బిజీగా ఉన్న సమయంలో నేను వద్దు అనుకున్న దాన్ని పెట్టిన దాన్ని ఒక సీరియస్గా ఒక 4 మంత్స్ నేను ఇంకొకటి లేదు సార్, నాకు ఇంక వేరే ఇంట్లో పని కూడా నేను మా పిల్లలే చూసుకునేవాళ్ళు. అలాగే నాకు కో-హోస్ట్ లాగా మా పాప ఉండేది మౌనిక, ఆమె ఎంటర్ చేయడం కానీ సక్సెస్ఫుల్గా చాలా సక్సెస్ అయింది. అది 2020లో జరిగింది. అయితే సార్కి అది ప్రతి జోన్లోకి వెళ్ళినప్పుడు కమలా మేడం చెప్పారట. అంత చెప్పినప్పుడు సార్ పత్రిజీ బర్త్డేకి యథావిధిగా పత్రిజీ వచ్చారు. అదే 2020లో నవంబర్ 9 or 10 ఆ టైంలో వచ్చారు. వచ్చి ఫస్ట్ మామూలుగా ఎప్పుడు వచ్చి నవ్వుకుంటూ రావడం అది వేరు. ఈసారి ఏంటంటే గేట్లోకి ఎంటర్ అయ్యి అవ్వగానే ఏంటి మేడం ఏ జోన్కి వెళ్ళినా మీ పేరే చెప్తున్నారు. అది నిజంగా అద్భుతమైన అప్రిసియేషన్ సార్. వచ్చి రాగానే అదే ఇంకా నాకు సార్ ఎంత ఆనందించారంటే ఆ విషయాన్ని నేను ఇలాగ ఈ లైవ్ గైడెడ్ మెడిటేషన్స్ నేను చెప్తున్నాను అన్నదాన్ని దానికి ఎంతోమంది యాక్టివేట్ అయ్యారు, దానిలో ట్యూన్ అయ్యారనే సంగతిని సార్ చాలా హ్యాపీగా తీసుకొని నన్ను ఎంతో ఆనందంగా చూస్తున్నారు. అంటే నాకు ఆయన ఆనందం నాకు అర్థమవుతుంది. నేను ఏమైతే కోరుకున్నానో అది ఈమె చేస్తుంది ఇప్పుడు అన్నది నాకు బాగా అర్థమైంది సార్. సో అయితే ఇంకా మా సార్ కూడా చెప్తూ ఉన్నారు, ఈమె ఇంక పడుకోవట్లేదు సార్, ఈమె క్లాసులో ఇంకింతే అని చెప్పడం. ఎందుకంటే రాత్రి అంతా అక్కడ వరకు అయిన తర్వాత పగలు మళ్ళీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే నేను ఒక బుక్ పెట్టుకోవడం కానీ ఈరోజు ఇది చెప్పాలి అని అనుకోవడం కానీ ఏం లేదు. నేను కూడా శూన్యంగానే కూర్చుంటాను, అది ఎత్తునే ఉంటుంది. అంత 3 hours కూడా మళ్ళీ నేను తడుముకోవడం కానీ లేకపోతే నేను అదే ఇది గుర్తు రావట్లేదు ఏం లేదు సార్, చెప్పడం. అయితే ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే మధ్యలో నాకు వీళ్ళకి మరీ మొత్తం అట్లా చెప్తూ ఉంటే బోర్ వస్తుందేమని చెప్పి చిన్న రాగం తీస్తూ ఉండేదాన్ని మధ్యలో. సో రాగం తీస్తున్నప్పుడు వాళ్ళకి మరింత డీప్నెస్ వచ్చిందంట. సో డీప్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఎలాంటివి వచ్చాయంటే, మీరు ట్యూన్ చేస్తుంటే ఆ పాటకు తగినట్టుగా ఏంజిల్స్ ఆర్కేంజిల్స్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్తో మీకు వాయిస్తున్నారు చెప్పారు. చెప్తే ఓహో అంటే నేను ముందు రాగం తీయడానికి భయపడ్డాను, రాగం తీస్తే ఇలా చెప్పారు కదా, నెక్స్ట్ మరి కొంచెం రాగం పెంచాను. మేడం ఈరోజు ఇంకా హయ్యెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో వచ్చారు, ఇంకా వేరే ఆర్కేంజల్స్ అందరూ వచ్చారు అని చెప్పి. అంటే ఒకరు కాదు 4-5 వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పేసరికల్లా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అది పత్రి సార్ దగ్గర అదే ఆ రోజు జరిగింది సార్. ఏంటంటే ఇలా చెప్పాను అన్నమాట. ఆ రోజు చెప్పాను కదా, ఇట్లా సార్ ఏమన్నారంటే ఓహో అవునా, ఈయన నిద్ర లేకుండా అట్లా అని చెప్తే అవునా అని చెప్పి అయితే మీ జూమ్లోకి నేను ఈరోజు వస్తా, మీ శంబాలకు నేను వస్తా అన్నారు కదా. ఆ రోజు నైట్ ఏంటంటే సరే అని రెడీ అవుతున్నాను అనమాట. వాళ్ళకి ముందే చెప్పాను ఈరోజు సార్ వస్తారంట, మీతో మాట్లాడతారని ఏం చూడకండి, కానీ అందరూ మీరైతే సార్ మెసేజ్ వినొచ్చు అందరూ కూడా. ఒకవేళ ఛాన్స్ ఇస్తే కనుక మీ చేత మాట్లాడిస్తాను నేను అని చెప్పి ముందే చెప్పేసాను. ఒకవేళ ఆడకపోయినా కూడా నేనేం చేయలేను, సార్ రాకపోయినా కూడా నేనేం చేయలేను అని వాళ్ళు ముందే చెప్పాను, ఎందుకంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. చెప్పిన తర్వాత ఏమైందంటే సార్ కూడా అలాగే చేశారు. క్లాస్ టైం కల్లా సార్ పడుకున్నారు. పడుకుంటే మరేమనుకోగానే మీరు బాధపడకండి, సార్ అయితే పడుకున్నారు అని నేను సరే మరి పొద్దున్న వద్దామని చెప్పి నేను గేట్ దగ్గరికి వెళ్ళేసరికల్లా సార్ లేచి బయటకు వచ్చారు. అప్పుడు నేను ఒక ఆమెను పెట్టాను అన్నమాట, సార్ ఒకవేళ లేస్తే కనుక చెప్పు అంటే, మేడం సార్ లేచారు. పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు సార్ ఇలా మీకోసం ఒక 500 మంది వరకు వెయిట్ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు సార్ అడిగాను. అప్పుడు సార్ వాళ్ళకి ఒక 10 నిమిషాల పాటు మెసేజ్ ఇచ్చారు. వాళ్ళందరూ నిజంగా అంతవరకు చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు సహజమైన వాళ్ళు హయ్యెస్ట్గా ఎదిగిన వాళ్ళే, కానీ మన సీనియర్ మాస్టర్స్ ఇటువంటి వాళ్ళు లేరు, వాళ్ళు చాలా రేర్ పీపుల్ అనమాట. అయితే వాళ్ళు చాలా ఆనందించారు సార్, చాలా ఎంజాయ్ చేస్తారు. అబ్బా మేడం ఎంత బాగున్నారు సార్ అన్నట్టు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇలా సార్ నేను రోజు వాళ్ళకి క్లాసులు చెప్పడంతో పాటు అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం పాటలు కూడా ఎట్లా పాడుతున్నారు. అప్పుడు సార్ అడిగారు ఏది ఓ పాట పాడండి. ఆ రోజు అక్కడ నైట్ అట్లా ఎన్నో లక్షల మంది చూస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూని బయట నుంచి, పాట పాడండి. అంత పాట అంతా అట్లా ఏం కాదు, నేను చూసి ఒక చరణం
బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే. సో అలా పెట్టేశారు సార్. ఎంత ఎంజాయ్ చేశారంటే, నేను అంత బాగా నాకు అప్పటికి ఇంకా పర్ఫెక్షన్ ఏం రాలేదు, కానీ ఏంటంటే జస్ట్ ట్రై చేశాను. సార్ ముందు ఇప్పట్లో పాడొద్దు, టైం తీసుకుందాంలే, ఎప్పుడో పాడొచ్చు, ఉంటారు కదా 95 వరకు ఉంటారు అంటే ఎందుకు లేట్ చేస్తున్నానంట, కొంచెం పర్ఫెక్షన్ పెరుగుద్దిలే అనుకున్నాను. కానీ అప్పుడు సందర్భం వచ్చింది, పాడమని చెప్పారు. అమ్మాయి నేను తర్వాత ఏమనుకున్నాను, అమ్మాయి పాడేసాను సార్ ముందు. సార్ చాలా ఎంజాయ్ చేశారు సార్. నాకు సంగీతం ఏమి రాదు సార్, జస్ట్ మామూలుగా అట్లా వాళ్ళతో పాడదామని పాడానంటే సార్ అంటే ఫస్ట్ క్లాస్ అన్నారు. చాలా బాగా పాడారు. నాకు అంటే వాళ్ళకి సంగీతం రాదు కాబట్టి వాళ్ళు ఏమో ఎంజాయ్ చేశారంటే, నాకు సంగీతం వచ్చు మేడం, బాగా పాడారు అన్నారు. తర్వాత ఆ రోజు వెళ్ళే ముందు కూడా మేడం పాటలు బాగా పాడుతుండండి అని చెప్పుకుని వెళ్ళారు. ఎంకరేజ్ చేయడంలో ఆయనే సాటి పత్రిక అంటేనే ఎంకరేజ్మెంట్ కదా. బాగుంది, రైట్ మేడం. ఈ తర్వాత ఇప్పుడు ఈ ప్రిన్సెస్ని మీరు 3 years 4 years మీరు ఇది చూశారు కదా, ఇంకా అయిపోయింది. ఇప్పుడు తర్వాత మరి సారు సిక్ అవ్వటం కానీ శరీర విరమణ చేయటం తర్వాత మీ ఫీల్స్ ఏమిటి ఇప్పుడు? సో అట్లా నడుస్తూ ఉన్న సమయంలో సార్కి ఇలా కంప్లీట్గా బాగాలేదన్న సంగతి నాకు పూర్తిగా తెలియదు. అంటే మనకేంటి నమ్మకం 2095 కాబట్టి ఈ మిగతా ఈ మధ్యలో ఏమైనా విషయాలు తెలిసినా కూడా నాకు ఇక్కడ నమ్మకం రావట్లేదు. ఉంటారు అంతే, కలిసే ఉంటారు. ఎందుకంటే ఎన్నో సార్ 2095 వరకు ప్రతి బర్త్డేకి బోధన వస్తా ఇట్లా చెప్పారు కదా. కాబట్టి నేను వేరే మాటలు నాకు తోచట్లు నమ్మట్లేదు. సో అలాంటి సమయంలో ఈ వార్త ఏదో వచ్చేసరికల్లా నాకు కొంచెం ఆశ్చర్యంగాను అట్లా అనిపించి వెంటనే వచ్చాం కడతాలి. వచ్చిన తర్వాత అక్కడ నైట్ అక్కడ ఏంటంటే టైం అయిపోయింది, ఈవినింగ్ వరకే చూపిస్తా తర్వాత అంటే ఎట్లా అనిపించింది. రాత్రి 10 అయింది, మాకు మధ్యాహ్నం తెలిసింది, వెంటనే బయలుదేరి వస్తే 10 అయింది. ఎట్లా మరి ఒకసారి అయితే అనిపించి లోపలికి ఎవరేమన్నా సరే లోపలికి వెళ్ళిపోవాలి అని లోపలికి వెళ్తే అప్పుడు సార్ని చూసాం, సార్ మమ్మల్ని చూశారు. అలాంటి సందర్భంలో కూడా సార్ చూశారు. సో సార్ మాత్రం వేల మందిలో కూడా నన్ను చూడడం అనేది నేను గమనించాను. నేను సార్ని చూడడం అనేది ఎందుకంటే తెలుస్తుంది. ఫస్ట్లో నేను షేక్ హ్యాండ్ల కోసం పరిగెడుతుండేదాన్ని, నేను ప్రయత్నాలు ఆపేస్తాను. ఇంకా తర్వాత ఫస్ట్ ప్రయత్నాలు ఉండేవి పరిగెత్తడం, ఆ తర్వాత నేను ప్రయత్నాలు ఆపేస్తాను. సార్ చుట్టూ ఉండాలి అంతమంది తిరుగుతాయి, మనం కూడా పరిగెడతామా ఇంకా అని చెప్పి అనుకునేదాన్ని. కానీ సార్ నేను ఎక్కడ అనుకుంటే అక్కడ కనిపించేవాళ్ళు. భోజనం చేస్తూ ఉంటే సార్ ఇప్పుడు బోధన నుంచి వెళ్ళి అక్కడ భోజనం చేస్తే సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమో అనుకుంటే రండి సాంబార్, ఎట్లా నిజంగా ఆశ్చర్యం సార్. అది నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. సార్ ఎక్కడున్నారో అనుకుంటే ఈ వెనక ఉండడం, లేకపోతే నాకు ఇంకా వినిపించేలాగా సాంబార్ అని అక్కడ వడ్డిస్తున్నారు. అక్కడ అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. సో ఇక్కడ ఏమైందంటే ఆ రోజు నైట్ ఏమైందంటే వెళ్ళిపోయాం లోపలికి. ఆ రోజు అక్కడ సార్ అట్లా చూడడం జరిగింది, నేను చూడడం జరిగింది. సో నిజంగా ఆ రోజు రాత్రి కనుక ఒకవేళ నేను చూడలేకపోతే చాలా బాధపడిపోయేదాన్ని. ఎందుకంటే ఆ తర్వాత రోజు అక్కడ చాలా మంది లైన్ డిసప్పాయింట్మెంట్ వెళ్ళిపోండి, ఇప్పుడు తర్వాత చూపిస్తాను, తర్వాత అయిపోయింది కదా అట్లా. అలా ఒకవేళ నేను కూడా అట్లా అయిపోయేదాన్నేమో అన్నట్టు ఫీల్ అయిపోయాను. కానీ నాకు అది దక్కింది. ఆ రోజు ఈవినింగ్ నైట్ ఆ రోజు సాహసం చేయకపోతే మాత్రం. ఇప్పుడు మీ ఫీల్ ఏంటి మేడం? ఆ తర్వాత అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఏం లేదనుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం సార్. 4 o'clockకి 5కి ఇది జరిగింది కదా, 4 o'clockకి మేము ఏం లేదు అన్నట్టు, ఏం కాదన్నట్టు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఏ న్యూస్ ఏం చూడలేదు. ఎక్కడ చూసామో తెలుసా, బోధన వచ్చేసాక చూసా. జస్ట్ మనం ఎప్పుడైతే కడతాలు దాటామో జరిగింది అక్కడ. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత విషయం తెలిసింది. ఇంకా అట్లా ఆగిపోయాను అనమాట. నైట్ వచ్చి అట్లా ఆగిపోయి
ఏంటి కానీ వెళ్ళాలని లోపల ఉంది. ఈ సార్ని ఎట్లా అడగాలి, అంతవరకు డ్రైవ్ చేసుకొచ్చారు, మళ్ళీ ఇటు నుంచి వెళ్తామంటే అనలేం కదా అని చెప్పి నైట్ సైలెంట్గానే ఉండిపోయా. ఇప్పుడు ఆయన ఏం కదిలించొద్దు అనుకున్నా. నైట్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుంటే వస్తుంది, బాధ వస్తుంది కానీ ఏడుపు రావట్లేదు. అట్లా ఉన్న తర్వాత పొద్దున్న యథావిధిగా సైలెంట్గా, అంటే ఆయనకు ముందు నుంచి టెన్షన్ పెట్టొద్దని నేను సిద్ధమవుతున్నాను, రెడీ అవుతున్నాను, వెళ్ళాలి ఎట్లయినా. అలాంటి సమయంలో మొత్తానికి ఆయన చెప్తా, ఇంకెందుకు వెళ్ళాం కదా నిన్న ఆయన అంటున్నారు, అప్పుడే అన్నారు. కానీ మనం రేపు వెళ్తే చూడగలుగుతామా? మనకి ఎంత ఇచ్చారు, అది మనకు ఎటువంటి లిబరేషన్ ఇచ్చారు. మరి అటువంటి లిబరేషన్ ఇచ్చిన వ్యక్తి ఆయన మనం వెళ్ళకపోయినంత ఏమైపోదు, మనకి ఏమైపోతుంది, కానీ అది ఆ ఫీల్ లోపల ఉండిపోకూడదు కదా అనేది ఆయన మరొకసారి చెప్పి ఎలాగైనా సరే వెళ్ళాలి అని కొంచెం గట్టిగానే చెప్పాను. మొత్తానికి వెళ్ళాము. ఇక్కడికి 11 అయింది, అక్కడేమో కనీసం 4 వెళ్ళాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జస్ట్ ఒక 15 మినిట్స్ ముందు అక్కడ పెద్ద వర్షం పడుతుంది సార్. నేను మన జస్ట్ 15 మినిట్స్ డిస్టెన్స్ ఉంది, ఇంకా ఇక్కడ వర్షం పడుతుంది ఎట్లా అనుకుంటే, ఆ రోజు వాతావరణం ఎట్లా ఉంది సార్, అది స్వర్గంలో కూడా ఉండదు సార్ వాతావరణం. వేడి లేదు, వర్షం లేదు, చలి లేదు, ఏం లేకుండా పర్ఫెక్ట్ సార్. అలాగే ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారంటే 1000 మంది ఉంటే అసలు బయట చిన్న ఇదైతే గొడవ తోసుకోవడం, తన్నుకోవడం, పడిపోవడం, ఎక్కడ సమాధి టైంలో కూడా మీరు సమాధి టైంలో ఉన్నారు. ఓకే, సమాధి అయిపోయింది, తర్వాత ఏంటి ఇప్పుడు మీ ఫీల్ ఏంటి? ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక రకమైన శూన్యం వచ్చేసింది సార్. ఎందుకంటే ఆ ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడికి పత్రి సార్ వస్తారు, ఈ ఆలోచనతో జరిగింది. ఇంటికి వచ్చేసరికి ఒక రకమైన నిరాసక్తత, ఒక నిస్పృహ, ఒక శూన్యత. నేను బహుశా కొన్ని రోజుల పాటు నాకు అర్థం కాలేదు, మనం కూడా వెళ్ళిపోతే బెస్ట్, ఇంకా అంతేనేమో, మనం కూడా వెళ్ళిపోయే టైం అయిపోయిందేమో, ఇట్లా నాకు అనిపించింది సార్. అనిపించి ఒక రకమైన ఇది వచ్చేసింది, ఏమీ తినాలనిపించట్లేదు, ఉండాలనిపించట్లేదు, ఏదో ఫీల్ అట్లా అర్థం కాని పరిస్థితులు కొన్ని రోజులు ఉండిపోయాయి. అయితే మీది పత్రిజతో మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఇదంతా జర్నీ చెప్పండి కొంచెం అని చెప్పి మన వాళ్ళు కొంచెం జూమ్లో అడుగుతూ ఉంటే, నేను ఇప్పుడు ఏం చెప్పలేను మేడం, నాకు చెప్పాలనిపించట్లేదు, నాకు ఇలాగే వచ్చాను. కానీ కొంతమంది అడిగితే చెప్పాను, మళ్ళీ మామూలు నార్మల్ స్టేట్కి వచ్చేసాను. అయితే తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు మన బాధ్యత పెరిగింది, అది వచ్చింది సార్ నాకు. ఇప్పుడు మన బాధ్యత పెరిగింది, ప్రతి ఒక్కరు కూడా పెరిగిందన్న సంగతి తెలుసుకున్నారు. అంటే ఎట్లా అయిందంటే చివరికి తండ్రి ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా కాస్త బాధ్యత రాహిత్యం ఉంటుంది, తండ్రి చూసుకుంటాడులే, ఆయన వెళ్ళేసరికి పిల్లలకు బాధ్యతలు పెరుగుతాయి. ఇది కూడా సేమ్. అది 2095 వరకు ఉంటాను అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నాతో పాటు 1,44,000 మంది ఎర్త్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తారని చెప్పి ఎప్పుడు మనం చెప్పినట్టు విన్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరంటే వీధి గ్రూప్ 2095 వరకు ఉంటానంటే ఫిజికల్గా ఆయన ఉన్నా లేకపోయినా, బట్ ఆయన కాన్షియస్నెస్ వీళ్ళందరి ద్వారా కూడా వర్క్ అవుతుంది. అందుకని వాళ్ళ ఫిజికల్గా ఆయన లేకపోయినా బట్ ఓవరాల్ కాన్షియస్నెస్ ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తారంటే ఆషామాషి కాదు. ర్యాలీలు జరిగేవన్నీ కూడా ర్యాలీలు జరుగుతున్నాయి, వేల మంది ర్యాలీలు చేస్తున్నారు ఒక ఉద్యమ స్ఫూర్తితోటి. మరి ఇప్పుడు జూమ్ క్లాసెస్ కిందేమో సబ్జెక్టు గ్లోబలైజేషన్ వెళ్ళిపోతుంది. అన్నిటికంటే మించి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటి మన పిఎంసి ఛానల్ శాటిలైట్ ఛానల్ కింద వాళ్ళ 100 దేశాల పైన లక్షలాది మందిని మోటివేట్ చేయడానికి అసిద్ధపడింది. అట్లా హిందీ పిఎంసి ఢిల్లీ బేస్గా దానిపైన ఇచ్చేస్తుంది. మరి ఇంతమంది ఎంత వర్క్ చేస్తారంటే ఆయన కాన్షియస్నెస్ లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నాం ఇదంతా కూడా. మొత్తం ఓవరాల్గా ఎర్త్ ఫ్రీక్వెన్సీలో చేంజ్, మార్పు రావడానికి ఆయనతో పాటు కంకణం కట్టుకొచ్చినటువంటి ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా. అందువల్ల ప్యారలల్గా వర్క్ అవుతుంది. ఎప్పటి వరకు ప్యారలల్గా వర్క్ అవుతుందంటే, ఎప్పటి వరకు అయితే భూమి మీద నేను 2045 వరకు ఉంటానంటారు, అప్పటి వరకు ఈ గ్రూప్ 1 అంతా వర్క్ చేస్తూనే ఉంటారు. ఆయన లేరనే ఫీలింగ్ అక్కర్లా మనకి. మొత్తం మీద ఆయన కాన్షియస్ తోటి మనం అంతా పనిచేస్తాం. చాలా అద్భుతం. ఆ తర్వాత చూస్తున్నాను నేను, అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. ఎంత అద్భుతంగా అంటే అప్పుడు నాకు ఏంటి అర్థమైందంటే, తండ్రి ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా పెద్ద కొడుకులు పెద్ద కూతుర్లు అందరూ కూడా తండ్రి చూసుకుంటాడన్న ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఒక్కసారి తండ్రి లేడు అనేసరికల్లా పెద్ద కొడుకులు పెద్ద కూతుర్లు అందరూ కూడా బాధ్యతగా మెలుగుతున్నారు అన్న సంగతి నాకు క్లారిటీ ఫుల్ వచ్చింది. ఆ తర్వాత నేను చెప్పిన ప్రతి క్లాస్లో కూడా ఎవ్వరు కూడా
ఏ డిసప్పాయింట్ అయిపోవడమో లేకపోతే పత్రిక లేరు ఇటువంటివన్నీ కాదు. ప్రతి ఒక్కరు ఒక పెద్ద కొడుకై పెద్ద కూతురై రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక పత్రిజీ లాగా పనిచేయాలి. అప్పుడు బళ్ళారి క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి దగ్గర క్లాస్ పెట్టించారు, ప్రతి ఏరియాకి కూడా. సో ప్రతి దగ్గర కూడా నాకు ఇదే చెప్పాను, అందరం కూడా చాలా బాధ్యతగా చక్కగా చేద్దాం. సో వెరీ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. ఫైనల్గా మీరు పిఎంసీ ప్రేక్షకులు ఎంతమంది ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ధ్యానులుగా శాకాహారులుగా మారిపోవాలి. అది చాలా తప్పనిసరి. సో దానికోసం మనం పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటాం. సో మన తాలూకా ఎయిమ్ ఏంటి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. సో ఇవన్నీ ఉపయోగించుకొని మనం ఏం జరగాలి, ఇంతకీ దేనికోసం అంటే ప్రతి ఒక్కరికి ఉంది ఏంటంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడితో ఎలా మాట్లాడాలి. ఇది ఒక ధ్యానులకే కాదు, అన్నిటి దగ్గర కూడా మొత్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఇది. దేవుడు ఎక్కడ, దేవుడు ఎలాగా, దేవుడితో ఎలా మాట్లాడాలి, దేవుడిని ఎలా చూడాలి, ఎలా వెళ్ళాలి, ఇవంతా కూడా. సో చూడాలి, వెళ్ళాలి, అన్వేషించాలి, ఇవేం లేదు. దేవుడిగా అవ్వడమే మన ఎయిమ్. సో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి తాలూకా ధ్యేయం ఏంటి కావాలి అంటే దేవుడిగా అవ్వడం. సో దేవుడిగా అవ్వడానికి మనం ఏం చేయాలి? దానికి ధ్యానాన్ని, శాకాహారాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే ప్రతి క్షణం కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలాగా మాట్లాడుతున్నాను, దేవుడైతే ఇలాగే మాట్లాడతాడా? ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తున్నాను, దేవుడైతే ఇలా ఆలోచిస్తాడా? కాబట్టి అందరి పట్ల కరుణతోనూ ప్రేమతోనూ ఉండడం. మనలో ఏమైనా ఎందుకు సెల్ఫ్ చెక్ చేసుకోవాలంటే మనలో ఇంకా ఈ మలినాలు ఉన్నాయి, ఈ అసూయ ఉంది, ఈ కోపం ఉంది, ఈ ద్వేషం ఉంది అని ఇవన్నీ చెక్ చేసుకుంటూ చివరికి దేవుడిగా మారడమే మోక్షం అంటే, ముక్తి అంటే, లిబరేషన్ అంటే. సో నా కోరిక అయితే ఎర్త్ ఎసెన్షన్, భూమి మరి భూమానవుల తాలూకా సంపూర్ణ ముక్తి. బాగుంది, థ్యాంక్ యూ. ఇది మాస్టర్స్ బోధన పట్టణంలో మనకి పత్రిజీ జన్మస్థలం అనేటటువంటి ఈ ప్రాంగణంలో నుంచి మేడం కమల్ కుమారి గారి జీవిత విశేషాలు పూర్తిగా మీరు విన్నారు. ఎవరే పర్పస్తో భూమి మీదకి వస్తున్నామో స్వీయ కళ్యాణం కోసం తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అన్నంత వరకు వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించినప్పటికీ కూడా అట్ ద సేమ్ టైం పత్రిజీతో పాటు కలిసిన తర్వాత వారితో పాటు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్న మూమెంట్లో ఈ లోక కళ్యాణార్థం వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళు తెలుసుకుంటమే కాకుండా వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఫిజికల్గాను వెళ్ళి చేయడం జరుగుతుంది. ఫిజికల్గా వెళ్ళలేని పరిస్థితుల్లో బట్ జూమ్ క్లాసెస్ నేపథ్యంలో మరి వరల్డ్ వైడ్గా ఇవాళ ఈరోజు ఎంత జరుగుతుందని తక్కువైన విషయం కాదు. మరి అలాగే మన పిఎంసీ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని బలపరచడం కోసం ఆవిడ కూడా ఒక పిఎంసీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ మరి ఆవిడ చేసే సహాయంతో కాకుండా ఎంతోమందితోటి పిఎంసీని బలపరచడానికి, ఫైనాన్షియల్గా బలపరచడం కోసం కూడా విశేషమైన కృషి చేస్తున్నారంటే దీన్ని బట్టి మరి మనం ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అనేది మనమంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకుని మనం కూడా ఆత్మపురోగమనంలో ముందుకు వెళ్ళాలని మరొకసారి నేను కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ప్రేక్షకులందరికీ పిఎంసీ తరపున మేడం గారికి కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నమస్తే అమ్మ, నమస్తే. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.